హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మన స్టూడియోలో ఒక అద్భుతం జరిగింది. ఒక మహా వ్యక్తి మన స్టూడియోకి వచ్చారు. మనకు తెలుసు, సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని. మరి వారికి ఆ శక్తినిచ్చింది ఎవరు? ఆది పరాశక్తి. కానీ ఆ ఆది పరాశక్తి అమ్మవారికి మన తెలుగు నేల మీద ఇంతవరకు ఒక మంచి ఆలయం లేదు. ఆ అమ్మవారిని మనం అనేక రూపాల్లో కొలుస్తున్నాం, కానీ ఆది పరాశక్తి రూపంలో కొలవడానికి మనకి ఏ ఆలయము లేదు. అందుకే ఓ పెద్ద గురువు, అమ్మవారి భక్తుడు, ఆయన ఆ అమ్మవారికి ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణమే తన జీవితకాల లక్ష్యంగా ఆయన దక్షిణ భారతదేశం అంతా పర్యటిస్తూ భిక్షాటన చేస్తూ అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం పరితపిస్తున్నారు. అది తన జీవితకాల లక్ష్యంగా చెప్తున్నారు. మరి మన దేశంలో, అంటే మనం చూస్తున్నాం, మన దక్షిణ భారతదేశంలో విష్ణువుని కొలుస్తాం మనం, లేదంటే శివుణ్ణి కొలుస్తాం. ఈ శాక్తేయం అనే ఒక వర్గాన్ని, లేదంటే ఒక మార్గాన్ని ఆయన ప్రవచిస్తూ ఉపదేశిస్తూ దక్షిణ భారతదేశం అంతటా అమ్మవారిని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఎందుకు మరి ఇవన్నీ ఉండగా ఇదెందుకు అని ఆయన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఆరు ఎవరో కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిలకలూరిపేటలో ఆది పరాశక్తి పీఠాన్ని స్థాపించారు. అట్లాగే దశమహావిద్యల సిద్ధ గురువులు ఆయన. మరి వారి పేరు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి వారు. వారి వాళ్ళ మన స్టూడియోకి రావడం నిజంగా మన అదృష్టం. గురువుగారు నమస్తే. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు గురుగారు? చాలా బాగున్నాను. సో రాష్ట్రం అంతా తిరుగుతూ ఇవాళ హైదరాబాద్ వచ్చారా? ఎట్లా? దక్షిణ భారతదేశ యాత్ర చేస్తూ ఉంటాను. దానిలో భాగంగా మధ్య మధ్యలో ఇట్లా ఎక్కడైనా సందేశాలు ఇవ్వాల్సి వచ్చినా, ఓకే, ఏదైనా సమాచారం తెలియజేయాల్సి వచ్చినా, దేవాలయాలను పరీక్షించాల్సి వచ్చినా, ఓకే, మా యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు మీ దగ్గరకు రావడం జరిగింది. చాలా సంతోషం అండి. ఇవాళ అంటే నిజంగా మా స్టూడియో ధన్యమైందని చెప్పాలి మీరు రావడం. గురుగారు, అదే మీరు చేస్తున్న సేవలు అవన్నీ చూసి నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది. అంటే సనాతన ధర్మ పరిరక్షణ అనగానే చాలా మంది ఉపన్యాసాలకో లేదంటే ప్రవచనాలకో పరిమితం అయిపోయి ఏదో చెప్పేస్తూ ఉంటారు మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని. కానీ మీరు మూలాల్లోకి వెళ్ళిపోయి, గ్రామ సీమల్లో మూలాల్లోకి వెళ్ళిపోయి ఏదైతే గ్రామ దేవతల్ని రక్షించాలి, గ్రామ దేవతల్ని కాపాడుకోవడం, వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేయడం అనేది నాకు బాగా నచ్చింది. గురుగారు, ఏంటి మీరు ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు అసలు? ముందుగా సనాతన ధర్మానికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, నాకు విద్యను అవపోసన పోసినటువంటి గురువులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎంచుకున్నటువంటి మార్గంలో దేవతల గురించి, ప్రామాణికాల గురించి, దేవత యొక్క విశిష్టత గురించి నేను చెప్పడానికి ఈ మార్గాన్ని ఎంచుకోలేదు. ఓకే, దేవతల యొక్క ధర్మబద్ధమైనటువంటి సనాతన ధర్మాన్ని వెలుగు తీసుకురావడం కోసం ఈ ధర్మాన్ని ఎంచుకున్నాను. ఓకే, అంటే మనం అనుకుంటాం ఒక దేవత యొక్క విశిష్టత, గొప్పతనం నేను చెప్పక్కర్లేదు. వాళ్ళ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి చెప్పేంత వయసు నాది కాదు. కానీ కాలానుగుణంగా సనాతన ధర్మంలో ఎన్నో అపోహలతో మన సనాతన ధర్మాన్ని తుంగలోకి తొక్కేటువంటి ప్రయత్నాల్లో ఎందరో మంది దేవీ దేవతలు ఉన్నటువంటి మన ధర్మాన్ని కించపరుస్తూ, నానా యాగి చేస్తూ, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో మేము ఎంతో కలత చెంది సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సామవేద దండోపాయాల్లో ఎన్నో ఉన్నాయి. ప్రవచనాకర్తలు ఉన్నారు, ఉపన్యాసకులు ఉన్నారు, ధర్నాలు, యజ్ఞాలు, యాగాదులు, అదేవిధంగా ధర్మబోధకులు, రకరకాలుగా ఎన్ని రకాలుగా చేసినా కానీ అల్టిమేట్ మనందరం సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళమే. మనం బ్రతకడం కోసం, మన వ్యక్తిత్వాన్ని, వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం కోసం మన వ్యవస్థని మనమే తూట్లు పడుచుకుంటున్నాం. కరెక్ట్. ఇది మాలో చాలా ఆవేదనకు గురి చేస్తుంది. నేను వెళ్లే లోపు సనాతన ధర్మానికై నేను సైతం సమిధనవుతానని ఏమైనా చేయలేనా, వచ్చాను, ఏది తీసుకురాలా. మహాగురువులు
విద్యను చాలా చక్కగా నాకు ప్రసాదం కింద ఇచ్చారు. మీరు సమిధ కాదు గురుగారు, జ్యోతి మీరు. జ్యోతిలా అలాంటి వెలగాలి. నేను ఒక అద్భుతమైన ప్రయాణం చెయ్యాలని సంకల్పించి దేశం కోసం, ధర్మం కోసం ఏదైనా ఒకటి చెయ్యాలి అని చెప్పి ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చేయడం జరిగింది. అద్భుతం. దీనిలో భాగమే ఈ గ్రామ దేవతలు, శ్మశానాలు, మూఢనమ్మకాలు, శాక్తేయ ఆగమనాలు, శాక్తేయ సాంప్రదాయాలు వీటన్నిటిని వెలుగు తీసుకుని వస్తూ ధర్మాన్ని 4 వైపులా ప్రచారం చేస్తూ ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని కార్యాచరణగా చేసుకొని ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చేశాను ఆయన. గురుగారు, మీరు అడిగితే డబ్బులు ఇవ్వని భక్తులు ఉండరు, మీరు అడిగితే నిధులు ఇవ్వని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ భిక్షాటన అనే నేను ఎప్పుడు చిన్నప్పుడు విన్నా. అంటే ఎవరు ఆయన మన షిరిడి సాయిబాబా భిక్షాటన చేసేవాడని విన్నాను. అంటే మళ్ళీ మిమ్మల్ని చూస్తున్న ఆశ్చర్యం, అది పాదయాత్ర చేస్తూ భిక్షాటన చేస్తూ గుడి నిర్మాణానికి సేకరించడం అనేది ఎందుకు అట్లా? మీరు అడిగితే ఎవరైనా ఇస్తారుగా. మనం అడిగితే తీసుకునేటువంటి ధర్మం ఒక విధమైనటువంటి కార్యాచరణ లేనటువంటి ధర్మం. మనం అడగకుండా ఇచ్చేటువంటి ధర్మం దాన ధర్మాలు. ఓకే. ఇక్కడ నేను చేసేటువంటి ఈ ధర్మ కార్యక్రమాల్లో భిక్షాటన అనే పేరు పలకగానే మనసు చాలా ఆనందపడుతుంది, చాలా పులకరిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారికే ఎన్నో వరాలు ఇచ్చినటువంటి అమ్మ ఆదిపరాశక్తి అమ్మ. అలాంటిది ఆ ఆదిపరాశక్తి అమ్మ దేవాలయ నిర్మాణానికే నేను శ్రీకారం చేసినప్పుడు జోలిపట్టి భిక్షాటన చేయడంలో చాలా ఆనందం ఉంటుంది. ఈ భిక్షాటన చేసేటువంటి విధానంలో కూడా భవతీ భిక్షాందేహి అని మాత్రమే అడుగుతాను. వారి శక్తి కొద్దీ వారు ఇచ్చినటువంటి ప్రసాదం ఏది ఇచ్చినా, ధన రూపేణ, వస్తు రూపేణ ఏది ఇచ్చినా చాలా చక్కటి ఆదిపరాశక్తి అనుగ్రహంతో స్వీకరిస్తూ ఆ తల్లిని కూర్చోబెట్టే ప్రయత్నమే చేస్తున్నాను. ఎందుకంటే ఈ భిక్షాటన చేయటంలో చిన్న పరమార్థం, ప్రస్తుత సనాతన ధర్మాన్ని విభజించి పరిపాలిస్తున్నారు. ముక్తకంఠంగా ఏర్పడినటువంటి సనాతన ధర్మం, అన్ని మతాలకు ఆధారభూతమైనటువంటి సనాతన ధర్మంలోనే మనం బ్రతుకుతూ దీన్ని విభజించి పరిపాలిస్తూ ఎవరి జీవనోపాధికి వాళ్ళు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. మాకు ఏ మార్గాలు లేవు, ఒకటే మార్గం, ఆదిపరాశక్తి అమ్మవారిని కూర్చోబెట్టాలి, సనాతన ధర్మానికి దిక్సూచిగా ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ ఇవ్వాలి. ఇది భిక్షాటన ద్వారానే జరగాలి. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలి. అంటే విరాళాలు ఇచ్చిన వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు కదండి. అంటే అన్నదానానికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. నేను ఎంచుకున్న కార్యాచరణ అది కాదు. నీ జీవితకాలం మొత్తంలో నువ్వు ధర్మమో అధర్మమో నువ్వు ఎలాగైనా సంపాదిస్తావు. నేను భిక్షాటనగా తీసుకున్నప్పుడు అది ధర్మమే అవుతుంది. కాబట్టి నువ్వు చేసిన అధర్మాన్ని, కర్మను కూడా నేను మోయటానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియచెప్పడం కోసం ఆదిపరాశక్తి అంశంలో పుట్టినగా మేము భావిస్తూ ఉంటాం. అందుకని ఆ తల్లి ఆశీస్సులతో నేను నీ గడప ముందుకు వచ్చి భవతీ భిక్షాందేహి అని అడిగానంటే నీ కర్మ ప్రక్షాళన అయినట్టే. కాబట్టి నీకు మోక్షాన్ని ఆ తల్లి ఇస్తుందని పరమార్థం తెలియజేయడం కోసం ఈ కలియుగ ధర్మంలో ఎవ్వరూ చేయలేనటువంటి మహా గొప్ప అనుగ్రహం మాకు దక్కింది. అది వరప్రసాదంగా భావించి అమ్మవారి ఇచ్చినటువంటి వరాన్ని ప్రసాదంగా స్వీకరించి జోలి పట్టి భవతీ భిక్షాందేహి అని అంటూ కాలినడకను ప్రయాణం చేస్తూ ఆ వచ్చినటువంటి ధనముతోటే ఒక మహాపుణ్యక్షేత్ర నిర్మాణం చేస్తున్నాను. అద్భుతం. ఇందులో అందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఆ తల్లి ఆశీస్సులు నేను ఎక్కడెక్కడైతే ఏ గడప ముందుకెళ్ళైతే నేను భవతీ భిక్షాందేహి అన్నానో ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడూ శ్రేయస్కరంగా ఉండాలి, బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. నేను అడుగు పెట్టి నడియాడినటువంటి గ్రామం ఎప్పుడు పల్లె పంటలతో ఆయురారోగ్యాలతో చాలా చక్కగా ఉండాలి. ఆ తల్లి గ్రామదేవత అనుగ్రహం కూడా ఆ గ్రామం మీద ఎప్పుడూ ఉండాలి అని ఒక చక్కటి ఆ తల్లి ఇచ్చినటువంటి అనుగ్రహ ప్రసాదమే నేను చేస్తున్నటువంటి భిక్షాటన. ఆయన ఇది ఎవరు ప్రేరణ చేసింది కాదు, ఎవరైనా వచ్చి ఇలా చెయ్యండి అని చెప్పింది. కరెక్ట్. ఎందుకంటే కొత్త, ఇప్పుడు వినడమే కొత్తగా ఉంది. ఈ కలియుగంలో భిక్షాటన చేసి కట్టేటువంటి దేవాలయాలు కానీ, భిక్షాటనకు ఎంచుకోవడం కానీ, భిక్షాటన యొక్క ప్రయాణం కానీ ఏమీ లేదు. ఒకటే మార్గం, నేను సనాతన ధర్మాన్ని కాపాడాలి. ఆ కాపాడినటువంటి మహానుభావులు ఎందరో మంది భారతదేశంలో జన్మించారు, కాలగర్భంలోకి వెళ్ళిపోయారు. నేను కూడా నా వంతుగా నా ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని బ్రతికిస్తూ నేను సైతం అంటూ ప్రయాణం మొదలుపెట్టాను. సూపర్. గురుగారు, మనకు నవదుర్గలు ఉన్నారు, అష్టలక్ష్ములు ఉన్నారు, గ్రామ దేవతలు, పెద్దమ్మ, పోలేరమ్మ, ఇంతమంది అమ్మలు ఉన్నారు.
అమ్మల కన్నా అమ్మల ఆలయాలు, దుర్గమ్మ ఎన్ని ఉన్నాయి కదా మనకి. ఉమ్. ఈ ఆది పరాశక్తి అమ్మవారి కోసం ఏంటి అంటే, ఎందుకు ఆది పరాశక్తికి మళ్ళీ ప్రత్యేకంగా ఆలయం? ఆ. అంటే ఆదిపరాశక్తి అమ్మవారి గురించి ప్రత్యేకమైనటువంటి ఆలయం ఎందుకు అని అంటే నాయన, ప్రస్తుత సమాజంలో యావత్ భారతదేశంలో మొత్తం ప్రపంచం మొత్తానికి అనంత విశ్వానికి ఆది మూలం ఆదిపరాశక్తి, ఉమ్, జగదృష్టికి ఆధారభూతం ఆదిపరాశక్తి. అలాంటి అమ్మ నేను ప్రతి చోట ఉన్నానని చెప్పి ప్రతి గ్రామంలో గ్రామదేవతగా వెలుస్తున్నారు. ఈ రోజుల్లో మీరు చూడండి, ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి గ్రామదేవతలు ఎలా ఉంటారో. ఉమ్, పూజలు నోచుకోలేక, అవును, కైంకర్యాలు జరగక ఎలా పడితే అలా ఉంటారు. అవును, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాలు పండుగలకి అంతే. వీటికి అమ్మవారిని అలంకరిస్తాం. దైవాన్ని కూడా మానవ స్వరూపంలో చూడగలిగేటువంటి ఏకైక శక్తి ఆదిపరాశక్తి. ఉమ్, ప్రతి మానవ దేహానికి కూడా నేనున్నానని తెలియజేయటువంటి సంకేత స్వరూపం ఆదిపరాశక్తి. అందుకని నేను నీకు దగ్గరలో నీ చేరువలోనే ఉన్నానని చెప్పడం కోసం ప్రతి గ్రామంలో కూడా ఆవిడ స్వరూపమే ఉంటుంది. ఓకే, అందుకని ఈ అనంత విశ్వంలో అన్ని గ్రామ దేవతల యొక్క శక్తి స్వరూపమే ఆదిపరాశక్తి. ఓహోహో. అందుకని ప్రతి గ్రామానికి ఒక శ్మశానము, ఉమ్, ఊలు పొలిమేరలో ఒక గ్రామ దేవత. ఉమ్, ఈ రెండు శక్తులు లేకపోతే శ్మశానం ఏమీ లేదు. ఓకే, అనంత విశ్వంతో ఎప్పుడు అయిపోయేది. ఉమ్, ఆ అతీతమైనటువంటి శక్తి మనల్ని కాపాడుతూనే ఉంటుంది. రైట్. అందుకని నీ మతం ఏదైనా మన ధర్మం సనాతన ధర్మమే. అందుకని మనం ఏ రకంగా చూసినా ఎలా చూసినా ఈ ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క అంశమే ఈ గ్రామ దేవతలే. ఓకే, ఆవిడ స్వరూపాలు ఇవన్నీ. అందుకని గ్రామ దేవతల యొక్క శక్తిని ప్రసన్నం చేసుకోగలిగితే ఆదిపరాశక్తి అమ్మవారిని దర్శించినట్టే. ఉమ్, మీరు అందుకని గమనించండి, మీరు ఏ దేవాలయాలకు వెళ్ళినా ఆయా 9 రాత్రులే చేస్తారు, అవును, అక్కడి వరకే అయిపోతుంది. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం. కానీ గ్రామ దేవతలకు అవతారాలు ఏముండవు, ఒకటే అవతారం, ఒకటే పేరు, ఎప్పటికీ అదే శాసనం. అవును, అంత గొప్ప శక్తివంతమైనటువంటి స్వరూపం గ్రామ దేవత. ఉమ్, కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఈ ప్రతిష్ఠించినటువంటి కొన్ని దేవాలయాలు ఏదైనా మన ధర్మంలో అయ్యాయి, అవును, కానీ ఆది మూలాన్ని మనం మర్చిపోకూడదు. మర్చిపోకూడదు. అందుకని వీళ్ళందరినీ కూడా అక్కమాంబలుగా కొలుస్తారు. ఉమ్, అందుకని ఆదిపరాశక్తి అంటే గ్రామదేవతే. ఓకే, కానీ అలాంటి శక్తి స్వరూపం గ్రామదేవతలో నిత్యము మనకు అందుబాటులో, మన ఊరి చివరనే ఉమ్, మనకు అందుబాటులో ఉండేటువంటి అమ్మ అక్కడ కూర్చుని ఆ తల్లిని గుర్తించలేము. రైట్. గురుగారు, సరే ఇప్పుడు ఈ యొక్క ఆదిపరాశక్తి ఆలయాన్ని ఉమ్, ఈ యొక్క పల్నాడు జిల్లా ఉమ్. చిలకలూరుపేట దగ్గరే ఎందుకు, అక్కడ ఆ క్షేత్రానికి ఏదైనా మహిమ ఉందా అంటే, ఎందుకు అని అడగకూడదేమో కానీ ఏంటి అంటే దేవతలు ఇక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలి, నన్ను ఇలా చేయండి అని చెప్పి దేవతలు ఎప్పుడు మాట్లాడరండి. అవును, అయితే ఏంటంటే మనం పూర్వకాలం నుంచి కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చాలా సందర్భాల్లో నాకు స్వప్న దర్శనాలే జరిగినాయి అనేటువంటి నానుడే మనం విన్నాం. ఉమ్, అవును, మరి నిజరూప దర్శనాలు ఎప్పుడైనా మీరు చూసారా? ఆ, మేము మా సాధన గురించి మేము చెప్పకూడదు. ఉమ్, వాస్తవికంగా సనాతన ధర్మంలో గొప్ప గొప్ప సంఘటనలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కలియుగంలో కూడా ఎంతో మంది గురువులు, వారికి కూడా దేవీ దేవతల దర్శనం కలిగినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఉమ్. ఎవరిని మనం తీసి పాడేయకూడదు. అప్పుడెప్పుడు రామకృష్ణ పరమహంసకు ఆ, దర్శనం జరిగిందని విన్నాను. మహంకాళీ దేవత దర్శనం, అవును. వారి ఉపాసకులు, అవును, ఆ విధంగా వారి దర్శనం, వారు అమ్మవారికి ప్రసాదం తినిపించడం, ఆ తల్లి అడగటం, అవును, ఇవన్నీ ఒక కారణాతీతం. ఇప్పుడు కలియుగంలో కూడా ఉన్నాయి. అంటే అప్పుడు జరిగినవే ఇప్పుడు ప్రామాణికంగా జరగాలంటే ఇప్పుడు వినేంత బిజీ ప్రపంచంలో లేదు. లేరు. అందుకని సాధనాపరులు సాధనలో ఉన్నటువంటి గొప్పతనంతో ఒక రాయి నుంచి కూడా ఒక శబ్దాన్ని పలికించవచ్చు, ఉమ్, ఒక అతీతమైనటువంటి శక్తిని మనం ప్రసరణ చేయొచ్చు. అవును, ఇది సాధన ద్వారానే తథ్యం. కాబట్టి సనాతన ధర్మంలో అంతు చిక్కనటువంటి ప్రశ్నలకు సమాధానాలు చాలా ఉన్నాయి. ఉమ్, వీటిల్లో మేము చేసినటువంటి సాధనలో, తల్లి మాకు ఇచ్చినటువంటి అనుగ్రహంలో, గురువులు మాకు నేర్పించినటువంటి విద్యలో, నేను ఒక గురుదక్షిణగా, నాకు విద్య నేర్పించినటువంటి నా గురువుకి నేను ఒక గురుదక్షిణగా, నాకు బీజమంత్రం ఇచ్చినటువంటి అమ్మ అనుగ్రహంతో, అమ్మ నేను నిన్ను ఆశీనులు చేస్తాను, నేను నిన్ను కూర్చోబెడతానంటే సమస్త సృష్టికి కూడా ఏం కావాలన్నా నేను చేస్తాను అని చెప్పినటువంటి అమ్మ స్వరూపం ఆదిపరాశక్తి. అందుకని ఆ తల్లిని కూర్చోపెట్టడం కోసం ఎన్నో శక్తివంతమైనటువంటి విధానాల్లోకి వెళ్ళినప్పుడు అమ్మ ఇచ్చినటువంటి అనుగ్రహం, నాయనా నీ శక్తి కొద్దీ నేను ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ప్రదేశంలో నీ ద్వారా నేను కూర్చోవాలని అనుకుంటున్నాను ఉమ్, అని తెలియ చెప్పినటువంటి సంకేతం చాలా ఆనందానికి ఒక దారి తీస్తుంది. ఆ యొక్క
యొక్క బలమే ఈ రోజున ఇంతవరకు తీసుకొచ్చింది. ఇది అమ్మవారు ఎప్పుడు నేను ఇక్కడ కూర్చుంటాను అక్కడ కూర్చుంటానని చెప్పలేదు ఆయన. ఒకానొక సందర్భంలో కొంతమంది భక్తులతో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఇక్కడ కూర్చోబెట్టు నాయన, నా సంకేతం ఇది అని తెలియచేయటం, అనుకోకుండా యాదృచ్ఛికంగా అవన్నీ అట్లా కలిసిపోవటం, తద్వారా నేను పల్నాడు జిల్లా రావటం, అక్కడ ఒక ఈ విధానంగా తల్లి అక్కడ సంకల్పం చేయటం, ఈ ప్రయాణం జరిగింది. అక్కడి నుంచే అమ్మవారు బయలుదేరి వెళ్ళమనటం, ఓకే, నన్ను ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయమని చెప్పడం, ఆ విధంగానే చేస్తూ ఈ ప్రయాణం కొనసాగుతున్నాను. సూపర్ సూపర్. రైట్ గురుగారు, అంటే అప్పటి నుంచి నా మనసును తొలుస్తుంది. నేను నిన్ననే ఇక్కడ చూశాను, మన విధుశేఖర భారతి వారిని ఎవరు 420 అని ఒక మాట వాడారు. మనకు సామెత ఉంటుంది, యాచకో శత్రువు అన్నట్టుగా మన వాళ్ళనే ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ దైవ స్వరూపుల్ని కించపరుచుతూ మాట్లాడడం అనేది ఎట్లా గురుగారు, దీన్ని ఎట్లా స్వీకరించాలి మనం? అంటే నాయన, ఇలాంటివి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోలేనటువంటి తరుణంలో ఇతరులకు అవకాశాలు ఇచ్చేటువంటి నేపథ్యంలో ఇలాంటివన్నీ కూడా దోహదపడుతూ ఉంటాయి. సన్యాసి ధర్మం ఎప్పుడూ కూడా ఆవేశపూరితమైనటువంటి విధానాలకి తావు లేదు. కాషాయం ఎప్పుడు కూడా శాంతము ప్రశాంతమే. మన ఉనికిని మన ధర్మాన్ని మనం విస్మరించినప్పుడు మనలో ఉన్నటువంటి ఉగ్రావేశాలు బయటకు వస్తుంటాయి. ఇది ధర్మం కాదు. అందుకని మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటనంటే, మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోలేనప్పుడు ఇతరులను విమర్శించేటువంటి హక్కు మనకు లేదు ఇక్కడ. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఏ స్వామీజీ అయినా, ఏ సన్యాసి ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, పరమత సన్యాసి ఎవరున్నా కానీ దైవ స్వరూపంగానే భావించాలి. కాబట్టి పదదూషణ, వాడకూడని పదాలు, కించపరచటాలు ఇవన్నీ కూడా బహిర్గతం చేయకూడదు. ఏదైనా చులకన చేసినట్టు మన ధర్మాన్ని. అందుకని ఇవన్నీ ఇప్పుడు సర్వసాధారణంగా మనం చూస్తున్నాం. నేనే గొప్ప, నువ్వెంత అనేటువంటి ఒక అహంభావం అనేటువంటి సన్యాసి ధర్మంలో ఉండదు. నేను అన్ని త్వజిస్తేనే కదా ఇది. దేనికోసం ఆర్భాటాలు, దేనికోసం ఎదుటి వాళ్ళని, ఎవరి ధర్మాన్ని వారు సక్రమంగానే నిర్వర్తిస్తున్నారు. కానీ మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించాలని అనుకున్నప్పుడు, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడాలని అనుకుని దండి స్వీకరించినప్పుడు మనము సనాతన ధర్మానికి కట్టుబడే ఉండాలి. అందులో ప్రప్రథమగా ఉత్కృష్టమైనటువంటి స్థితి సన్యాసి ధర్మం. అలాంటి సన్యాసి ధర్మంలో ఉన్నటువంటి మనమే దారి తప్పుతూ ఉన్నప్పుడు మరి సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నాం? మరి ఇవన్నీ ప్రజలందరూ చూస్తుంటారు. మనం ఆలోచించాలి. దీనికోసమా చతుర్మాయ పీఠాలన్నీ ఉన్నవి? ఈ ధర్మం కాపాడుకోవడం కోసమా? ఇలా కించపరుచుకోవడం కోసమా? ఇలా వ్యక్తిత్వ దూషణల కోసం వెళ్ళటమా? బహిర్గతం కావడం కోసమా? దేనికోసం? ఇలాగే ఉన్నప్పుడు ఇంకా మన ధర్మాన్ని మనం ఏం కాపాడుకోగలుగుతాం? కరెక్ట్. మరి అలా అనుకుంటే నాటి స్థాపించినటువంటి పీఠాలే ఇలా ఉంటే మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి ఏం ఉద్దేశం ఇస్తాం? ఎందరో మంది ఉపాసకులు, సాధకులు, గురువులు, చిన్న చిన్న పీఠాలు ఉన్నవాళ్ళు, మంత్రం చేయగలిగే వాళ్ళు, తాంత్రికులు ఎంతోమంది ఉన్నటువంటి పుణ్యక్షేత్రం మన భారతదేశం. అలాంటి దాంట్లో మన సన్యాసి ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఉంటే మన కడుపులో పెట్టుకోవాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా బహిర్గతం చేయకూడదు. చెడు చెవిలో చెప్పమన్నారు. అలా ఏదైనా ఉంటే దగ్గరగా చెప్పొచ్చు కదా. ఇట్లా అందరిలో అంటే ఇవి ఒక కోణంలో చూస్తే వ్యక్తిగత దూషణలాగా, ఇంకొక కోణంలో చూస్తే ధర్మాన్ని దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. మరి ఇలాగా వాడేటువంటి పదాలు ఏదైనా కానీ ఎప్పటికైనా ఇబ్బందికరాన్ని తీసుకొస్తాయి. ఒక రకంగా చూస్తే ప్రమాదం ఏదైనా సంభవించబోతుందా, ఓకే, పరమతాలకు అవకాశాలు ఇవ్వబోతున్నామా, మన మఠపీఠాలు ఏదన్నా జరగబోతున్నాయా అనేటువంటి సంకేతాలు కూడా దీంట్లో చూస్తుంటాయి. అందుకని ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతంగా మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది. రైట్. గురుగారు, మీరు దశమహావిద్యల సిద్ధ గురువులు. ఏంటి అంటే దశమహావిద్యలని ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా దాన్ని అంటే ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ దశమహావిద్యలు అనేది? వాస్తవికంగా దశమహావిద్యలు అని అంటే సాక్షాత్తు శివానుగ్రహం, అమ్మనుగ్రహం. ఆయన మీరు అడిగినట్టుగా దశమహావిద్యలు గురించి చెప్పాలని అంటే ఈ సమయం సరిపోదు. దానికి కనీసం ఒక 7-8 రోజులు నిరాకంఠంగా మాట్లాడుతూ ఉంటే దశమహావిద్యల యొక్క ఔన్నత్యం మీకు అర్థమవుతుంది. ఏదో 2-3 సెకండ్లు 10 నిమిషాల్లో దశమహావిద్యలు చెప్పేంత సామర్థ్యం అయితే మాకు లేదు. అంటే మాకు అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రచార సాధనాల ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే, దశమహావిద్యలు అంటే ఒక క్షుద్ర విద్యలు, లేదంటే మంత్రతంత్రాలు ఇలా చేసి ఏదో చేసేస్తారు అనే ఒక ఫీల్ అయితే వచ్చింది మాకు. నిజంగా అలాగే అంతేనా? మీరు
దశ మహావిద్యల గురించి మాట్లాడుతున్న ప్రతిదీ కూడా మేము కొట్టిపారేస్తాం. ఇవేవి వాస్తవాలు కాదు. ఓకే. అంటే మీరే అంటున్నారు ప్రసార మాధ్యమాలు వచ్చి అవి ప్రసారం వరకే పరిమితం. దశ దశ మహావిద్యలు అనే పదం పలకటానికి కూడా అర్హత ఉండాలి. ఎందుకంటే భగవంతుని చేరుకోవటానికి ఒక వ్యక్తి అవసరం కొద్దీ ఇంకొక వ్యక్తి చేసేటువంటి విన్యాసాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి అవసరం, ఆ అవసరంలో చేరుకోవటానికి ఎన్నో విన్యాసాలు, ఎన్నో అవతారాలు. ఆ అవతారాల్లో దైవాన్ని చేరుకోవటానికి కూడా దశ మహావిద్యలు ఒక అవతారాలు. అందుకని తల్లిని చూసే విధానం, పలికే విధానం, పలికే మంత్రం, చూసే చూపు, మాట్లాడే భాష ఇవన్నీ ప్రామాణికాలు. ఇందులో ఎవరో వచ్చి ఏదో వచ్చి ఇలా జేబులోంచి సరుకు ఇచ్చి మీరు చేసేసుకోండి అనటానికి దశ మహావిద్యలు కాదు. దీనికి ఎంతో ఉన్నత స్థితి కలిగినటువంటి గురువులు ఉండాలి. ఈ విద్యలు మేము నేర్చుకోవటానికి, మాకు అనుగ్రహం కలగటానికి సాక్షాత్తు మహంకాళీ దేవతా స్వరూపమే. మేము విద్య నేర్చుకుని ఉన్నప్పుడు మా గురువు గారు తక్పిళ్ళే గారు, క్యారెలియన్, వారు ద్వారగ్గర మేము సుమారు ఒక 10-15 సంవత్సరాలు సేవ చేసాం. విద్య కాదు నాయన, సేవ చేసాం. సేవ అంటే గురువుని సేవించగలగాలి, గురువుని మెప్పించగలగాలి, గురువు దృష్టి మన మీద పడాలి. ఆ విధంగా శిష్యుడు గురువు చుట్టూ తిరగాలి. ఏదో ఒక సందర్భంలో గురువు మనల్ని స్పర్శిస్తాడు. ఆ స్పర్శించడంలో అర్థం ఏమిటంటే మంత్రం పలకడానికి అర్హత వచ్చినట్టు. ఈ రోజుల్లో ఎక్కడుంది నాయన? అలాగా ఎంతో కఠినమైనటువంటి సాధనలు గురువులతో మేము చేసినప్పుడు ఎప్పుడో గురువు ఆయన పాదాలను స్పర్శించేటువంటి అవకాశం ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు మన భాష, మన విధానం, మనం చెప్పుకునేటువంటి ఒక తత్వంతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని గురువు తన చూపుతో శిష్యులకు ప్రసాదంగా ఇస్తాడు. దాన్ని మనం పట్టుకోగలగాలి. ఇది పట్టుకోలేనటువంటి మనం దేవత నామం కానీ, దేవత విద్య గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత ఉండదు. అందుకని గురువు లేనటువంటి విద్య కోసం మనం ఎంత దూరం ప్రయాణం చేసినా కానీ ఉపయోగం లేదు. అంటే గురుగారు, నేను కామాఖ్యాలయానికి నేను కూడా వెళ్ళాను, దర్శించుకున్నాను. అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది కనబడ్డారు. నేను కొందరిని పలకరించాను, మీరు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారంటే ఇక్కడ నేను మంత్రతంత్రాలు నేర్చుకోవడానికి వచ్చాను అని చెప్తే నేను ఆశ్చర్యపోయా. ఇక్కడ ఇవి నేర్పిస్తారేమో, అందుకే అడిగాను. అంటే ఇవి ఇంద్రజాల ప్రదర్శన కాదండి. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. అంటే ఒక భయంకరమైనటువంటి శబ్దాలు పలకడం, ఒక రకరకాలైనటువంటి విధానాలు చేయటం, ఇవన్నీ ఇప్పుడు ప్రాచుర్యం సంతరించుకున్న తర్వాత కొంచెం వాటికి తుది మెరుగులు దిద్దారు. ఇట్లా ఒకప్పుడు ఇవేమీ లేవు. వాస్తవికంగా ఏంటంటే గురువు మాట శాసనము, గురువు చూపు శాసనము, గురువు నోట వచ్చేటువంటి పలుకు ఏదైతే వచ్చిందో అది మంత్రమయ్యేది. అంటే ఏ మంత్రమైనా సరే గురువే ఇవ్వాలి, ఏ సాధనైనా గురువే నేర్పించాలి, ఏ ప్రయాణమైనా గురువు చేయబట్టుకోవాలి. మనం ఏ ప్రయాణం చేయాలన్నా గురువు అడుగు జాడల్లో నడవాలి, ఏ వారసత్వమైనా గురువు ఇవ్వాలి, ఏ పీఠ స్థాపన చేయాలన్నా గురువు ఇవ్వాలి. ఆ గురువు సాధనాపరుడై ఉండాలి, ఆ గురువు దైవ సంకల్పం కలిగి ఉండాలి, ఆ గురువు దైవత్వంతో ప్రయాణం చేయగలిగిన వాడై ఉండాలి. అంటే దైవాన్ని కూడా సాధించగలిగేటువంటి శక్తి ఏ గురువుకైతే ఉంటుందో ఆ గురువుకి ఈ అర్హత ఉంటుంది. అలాంటి గురువుల దగ్గర మాత్రమే ఈ విద్యలన్నీ ఉంటాయి. అంటే గురుగారు, ఇప్పుడు నేను విన్నట్టుగా, అంటే ఇవన్నీ నేను కర్ణాకర్ణిగా విన్నే, మీరు ఇదేంటి ఇలా అడుగుతున్నాడని అనుకోకండి. అంటే ఈ యొక్క దశ మహావిద్యల ద్వారా అంటే ఇప్పుడు మన సమ్మోహనం, అంటే ఒక ఎదుటి వ్యక్తిని కట్టి పడేయడం, అంటే వశపరచుకోవడం, ఇట్లాంటివి చేయొచ్చా? చాలా చక్కగా అడిగారు మీరు. ఈ మధ్యలో కూడా నేను చాలా చూస్తున్నాను. నాకు కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చి, గురుగారు ఇలా నాకు వశం కావాలి, నన్ను వశీకరణ చేస్తారా, నా మాట వినట్లేదా. మేము చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. పుస్తకాల్లో వచ్చినటువంటి ప్రచురించబడినటువంటి కొన్ని వ్యాపార లబ్ధుల కోసం, పక్కదారి పట్టించుకోవడం కోసం, అధికంగా అమ్ముడుపోవడం కోసం రకరకాల సూచనలతో రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. కార్యాచరణలోకి వస్తే సాధనతో కూడుకున్నటువంటి విద్యలో కొంతవరకు ఉంటాయి. ఈ కొంతవరకు ఏంటంటే సమ్మోహన విద్యలో మీరు చెప్పినట్టుగా ఏంటంటే వశపరుచుకోవటం. దేవతను వశపరుచుకోవాలంటే ఏం కావాలి? భక్తి కావాలి, మనస్సంకల్పం కావాలి. సంకల్పం, రైట్. బాహ్యానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించిన ప్రయాణం కావాలి. ఇందులో మీరు అడిగినటువంటి విధానాలు ఈ దశ మహావిద్యలను ఉపయోగించి ఏదైనా వశం చేసేసుకోవచ్చా? ఇది అబద్ధం. అందుకని దశ మహావిద్యల్లో దేవతను ప్రసన్నం చేసుకోవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు,
మనసును ప్రశాంతత చేసుకోవచ్చు, మన జీవితానికి ఒక సన్మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి కొన్ని అభిరుచుల్లో కొంతమంది దేవతను వశం చేసుకోవడం కోసం రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే అక్కడ దాకా అవకాశం వచ్చి అవకాశం చేజారిపోయి పక్క వాళ్ళకి వెళ్ళిపోతే యువతల వాడు ఎలాగైతే ఉగ్ర స్వరూపాన్ని దాల్చి ఏదో రకంగా దాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తారు చూసారా, వాటిలోంచి పుట్టుకొచ్చినాయి ఇప్పుడు మీరు అడిగినవి. ఏదో రకంగా నేను వశం చేసేసుకుంటానని. అవకాశమా తెలియదు, గురువా నేర్పించడు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? గురువు నేర్పించకుండా పుస్తకాలు నేర్పించవుగా. పుస్తకాల అవగాహన కోసం అంతే, అవి ప్రామాణికాలు కొంతవరకు కాదు. అందుకని ఎక్కడైనా ఏదైనా మీరు చెప్పినటువంటి సమ్మోహన విద్యలు అనేటువంటివి ఉన్నాయి, కానీ మీరు చెప్పిన ప్రామాణికాలు లేవు. అంటే వశపరుచుకోవటాలు, వశీకరణ చేయటాలు ఇలాంటివి. అందుకని విద్యను వశీకరణం చేసుకోవచ్చు మీరు అడిగినట్లు. ఎందుకు మీరు చూడండి, మీరైనా నేనైనా చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళాం. మొదట ఏం చేస్తాం? నటిస్తాం. తర్వాత అలవాటు అవుద్ది, ఆ తర్వాత అదే జీవితం అవుతుంది. అందుకని మనం చిన్నప్పటి నుంచే చదువుతూ యాక్టింగ్ చేస్తూ మొదలయ్యి చివరాఖరు నిజంగా చదివేటువంటి దీన్ని సన్మార్గంలో చివరాఖరి దాకా నటిస్తూనే ఉంటే ఈ రోజుకి స్థిరత్వం లేని వాళ్ళు ఉన్నారు. అది సీరియస్ గా తీసుకునే వాళ్ళు స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. మరి అది విద్యా వశీకరణం అవుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పుస్తకాన్ని పదే పదే రాపిడికి గురైంది. వారితో పాటే ఉంది, వారితో పాటే ప్రయాణం చేసింది. అక్కడ ఎన్ని చేసినా ఏం చేసినా వారు మాట్లాడే ప్రతి మాట మంత్రమైంది. ఉపాధ్యాయుడు, పెద్దలు, గురువులు, గురు పూజోత్సవాలు, రకరకాల విధానాల్లో వాళ్ళు పలికేటువంటి ప్రతి మాట మంత్రమే. ఆ మంత్రాన్ని అనేక సార్లు మనం పఠనం చేయటం ద్వారా అది వశమవుతుంటాం. అది ఏదైనా కావచ్చు. అంతే ప్రత్యేకించి వశీకరణం ఇలా అంటే మాయమయ్యేటువంటి విద్యలు నాటి కాలంలో ఉండొచ్చేమో కానీ ప్రస్తుత కాలంలో అంత శక్తివంతమైనటువంటి దేహాలు ఎక్కడ కనిపించడం లేదు. అయితే నేను ఎందుకు అడిగాను గురుగారు అంటే, దశమహావిద్యల్లో 10 అమ్మవార్లు, దశమహావిద్యలు అంటే 10 మంది అమ్మవార్లు అని. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంది, ఒక్కొక్కరిని కొలిస్తే ఒక్కో రకమైన శక్తులు మనకు వస్తాయి. ఉదాహరణకి ఒక అమ్మవారిని కొలిస్తే సినిమా స్టార్ కావచ్చు, ఒక అమ్మవారిని కొలిస్తే పొలిటీషియన్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ఇట్లా చెప్తున్నారు. మాతంగి, ఇట్లా రాజమాతంగి ఇలా చెప్పారు నాకు. అంటే మీ 10 మందిని ఎలా కొలవాలి, ఏం కొలిస్తే ఎలా వస్తుంది? మీరు అడిగిన ప్రశ్న నాయన మమ్మల్ని చాలా బాధ పెడుతుంటుంది. ఎందుకంటే మేము ఎంతో శ్రమపడి గురువులతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ మంత్రసిద్ధిని పొంది ఆ దేవీ దేవతలను ప్రసన్నం చేసుకొని మా జీవనానికి దిశానిర్దేశాన్ని ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా ప్రయాణం చేస్తుంటాం. ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో మీరు అడిగినటువంటి ఏదైతే ప్రశ్నలు కూడా మాకు చాలా సందర్భాల్లో చాలా ప్రదేశాల్లో ఎదురవుతున్నాయి. మేము ఈ స్థాయికి వెళ్ళాలి, ఏం చేస్తే అయిపోతుంది? ఏదైనా అంగట్లో దొరికే సరుక ముందు సరైన గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు యోగ్యుడై ఉండాలి. ఆ యోగ్యత మనకుంటే గురువు చూపు మనమే పడుతుంది. గురువు చూపు పడితే ఇంకే విద్యలో అవసరం లేదు, నేను అన్నీ వశం అయిపోతాయి. అందుకని ఈ దశమహావిద్యల్లో కూడా ఈ దేవతకు ఈ సమస్య, ఈ దేవతకు ఈ సమస్య అని కాదండి. మనకు సమస్యలు వచ్చిన తర్వాత దేవతను సృష్టించుకున్నాం. ఏ దేవత కూడా సమస్యలను ఎక్కడ సృష్టించలేదు. దశమహావిద్య దేవతలు చాలా అందంగా ఉంటారు. అంటే చిన్న పరమార్థం. మీకే కోపాలు వస్తుంటాయి, మీరే ఆనందపడుతుంటారు, మీరే విచారపడుతుంటారు, మీరే ఆవేశపడుతుంటారు. మరి మీలోనే అన్ని రూపాలు ఉన్నప్పుడు దేవతలో అన్ని కోణాలు ఎందుకుండవు? ఇవన్నీ ఏమిటంటారు? దేవత పరోక్షంగా మనకు చూపించేటువంటి నిదర్శనాలు. ఈ తత్వాన్నే పట్టుకోమంటాం. ఎందుకు అంత కోపపడుతున్నారు? ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అమ్మవారి చూడండి ఎంత సౌమ్యంగా ఉన్నారని, నన్ను ఎందుకు దేవాలయానికి తీసుకొచ్చాను ఉగ్ర రూపం దాలుస్తుంటాడు. ఈ మనిషిలో కనిపించేటువంటి అనేక భావాలు, తత్వాలు, అంటే ఒక మనిషే కాదు సుమా, ప్రకృతి కూడా మొత్తం. ప్రకృతి విలయ తాండవం చేస్తే మనం బ్రతకలేం. అదే మనకు అలాంటి ఉగ్రావేశాలు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామో మనకే అర్థం కాదు. ఇవన్నీ మనం అమ్మే ప్రసాదంగా ఇచ్చినటువంటి మనమే అలా ఉన్నప్పుడు మరి తల్లి ఆ స్వరూపం దాల్చడంలో తప్పే ఉంది. అందుకని మనం ఇలా ఉంటున్నామని తెలియజేయడం కోసం అమ్మ ఆ స్వరూపాన్ని మనకు చూపిస్తూ అయ్య బాబోయ్ అని మనమే భయపడే సందర్భాలు వస్తున్నాయని అంటే నిజంగా మనం ఇలాగే ఉంటున్నామా? ఇది ధర్మం కాదని చెబుతుంది ఆ తల్లి. అందుకని ఒక అధర్మాన్ని ధర్మంగా మరల్చడం కోసం
నేను ఈ స్వరూపాన్ని చూపిస్తున్నాను, ఇది మీరు చేయకూడదు నాయన. ఓకే. నేను ఎప్పుడు శాంతంగానే ఉంటాను, ఉమ్. మీరు శాంతంగానే ఉండాలి. మీరు ఎప్పుడు ప్రశాంతమైనటువంటి మనసుతో నన్ను చూడండి. నేను ఎంత ఉగ్రావేశంతో ఉన్నా చాలా శాంతంగానే మీకు దర్శనాన్ని ఇస్తానని చెబుతుంది. ఓకే. అందుకని దశ మహావిద్యల్లో అమ్మవారు ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా, అందంగానే కనిపిస్తారు. అందుకని అమ్మను ఏ వరం అడిగినా ఇస్తుంది. ఓకే. అంతే తప్ప మనం మరి ఈ ఇన్ని రూపాలు ఎందుకు అంటే ఈ దశ మార్గాలు ఎందుకు అండి? దశ మార్గాలంటే సామభేద దండోపాయాలు. ఉమ్. ఒక సమస్యను ఛేదించాలనన్నా, ఉమ్. ఒక ధర్మాన్ని మనకి ఇవ్వాలనన్నా, ఇప్పుడు మీరే అన్నారు సనాతన ధర్మాన్ని పరీక్షించాలంటే కొంతమంది ప్రవచనకర్తల రూపంలో అవును. కొంతమంది, అవును. విద్వాంసుల్లో కొంతమంది, ధర్నాలలో కొంతమంది, యాగాల యజ్ఞాల్లో కొంతమంది, ఎలాగైతే ధర్మాన్ని చేస్తున్నారో, పరిరక్షిస్తున్నారు ఈ సమస్త విశ్వంలోనూ కూడా, సమస్త మానవాళికి కూడా లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా ఈ దశమహావిద్యల్లో ఉన్నటువంటి అమ్మవారు అనేక రూపాల్లో ఒకే ధర్మాన్ని చూపించారు. ఆ ధర్మం ఆరాధన, ఆ ధర్మం పూజా పునస్కారాలు, ఆ ధర్మమే సనాతన ధర్మం. అందులో ఉన్నటువంటి అనేక విద్యల్లో శివతత్వం, అమ్మతత్వం, ఇవన్నీ కూడా మనకు బోధపడేటట్లుగా చూపిస్తుంటారు. ఉమ్. ఇవన్నీ తల్లిలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని, ఆ జ్ఞానాన్ని గురువు చెప్తేనే తెలుస్తుంది. ఓకే. ఓకే. గురువు లేకుండా మన స్వతహాగా చదువుకొని అవపోషణ పట్టి మనం ఏది మాట్లాడాలని అనుకున్నా నేత్రాలతో చూడలేం. రైట్. మీరేమో ఇంత సాత్వికంగా చెప్తున్నారు, అవును. ఇదేమో వామాచారం, ఉమ్. వామాచార పద్ధతి అని చెప్తున్నారు. ఇందులో బలులు, ఆ, దున్నపోతులను బలి ఇవ్వడాలు, ఇవన్నీ నేను చూశాను, నా కళ్ళతో నేను ఆ. చూశాను. మరి అంటే ఇదే సాంప్రదాయాన్ని మీరు పాటిస్తారా? పాటించడం వేరునైనా ఆచారాలు ఉన్నాయి లేదు తెలుసుకోవడం వేరు. ఉమ్. రైట్. పాటించడానికి నేను ఎంచుకున్నటువంటి మార్గం సాత్వికమే. అచ్చా, సాత్వికమే. ఆ, వామాచార పద్ధతులు ఉన్నాయి, ఉమ్. ఇప్పటికీ ఉన్నాయి, లేవని మేము చెప్పకూడదు. కానీ ఒక దేవీ దేవతలను ప్రసన్నం చేసుకోవాలన్నా శీఘ్ర దర్శనం కోసం వాడేటువంటి పద్ధతుల్లో వామాచారాలు కొన్ని ఉంటాయి. కరెక్ట్. ఈ వామాచారాల పద్ధతిలో దేవుడి దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లో కూర్చుని ప్రదక్షిణ చేసి మనసు ప్రశాంతత చేసుకుని ఒక గంట లేట్ అయినా పర్వాలేదు దర్శనం చేసుకుని ప్రశాంతంగా బయటకు వచ్చేటువంటి పద్ధతి దక్షిణాచారంలోకి వెళ్తాం. ఉమ్. రికమెండేషన్లతోటి ఏదో రకంగా ముందు నాకు దర్శనం అయిపోతే వచ్చి చాలు అని అనుకునేది ఒక వామాచార పద్ధతిలో వెళ్తాం. ఓకే. ఏ పద్ధతిలో వెళ్ళినా దర్శనం అక్కడ అయింది, అనుగ్రహం మోక్షం అనేటువంటిది మనకి ఇక్కడ ప్రామాణికం. ఉమ్. ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది అంటే మనం ఎదిగేటువంటి వాతావరణము, మనం ఎంచుకున్నటువంటి సామ్రాజ్యాలు, మనం సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి విధానాల దృష్ట్యా సమాజం కోసం వారు ఏదన్నా అనుకుంటారేమోనని చెప్పి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భయభ్రాంతులు గురి చేస్తూ, ఒకవేళ ఉన్నా ఇది లేదని చెప్పడం, కప్పిపుచ్చుకోవడం రకరకాలుగా జరుగుతుంటాయి. ఉమ్. అందుకని మీరు చెప్పినటువంటిది ఆచార వ్యవహారాలు, ఓకే. సాంప్రదాయాలు కాదు, ఆచార వ్యవహారాలు. ఓహో. పూర్వకాలంలో నరబలులు ఉండేవి. ఉమ్. కాలక్రమేణా రోజులు గడిచే కొద్దీ కూడా అప్పుడున్న అనాగరికత ఇప్పుడు నాగరికత వచ్చి కాస్త కూస్తో మార్చుకొని ఇప్పటికీ ఆ జంతు బలుల దగ్గరికి వచ్చి ఆగుతున్నారు. ఈ జంతు బలులు జరిగేవి, ఒకప్పుడు నరబలులు కూడా జరిగేవి. ఉమ్. ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి. ఇవి కాస్త కూస్త ఇంకా కొద్ది కాలానికి అంతరించిపోతాయి, ఉమ్. ఉండవు. ఓకే. కనుక వచ్చి టైం పడుతుంది. ఓకే. ఓకే. అంటే అలవాటు అయిపోయిన ఆచారం ఏంటంటే మన పూర్వీకుల్లో అప్పట్లో మంత్రం గురించి తెలియదు, తంత్రం అవును, గురించి తెలియదు, అవును. యంత్రం గురించి తెలియదు. ఏదో ఒక రాయి ఇక్కడ పెట్టారు, గంగమ్మ ఇక్కడ ఉంది, దండం పెట్టుకోండి అంటే పెట్టుకోవడమే. ఏం పెట్టాలి, అమ్మకి ఏదో ఒకటి ఇవ్వాలి, ఒంట్లో బాగాలేదు శాంతపరచాలి, రక్తాన్ని ఇవ్వాలి, ఏం చేయాలి, ఎవరో ఒకరిని బలి ఇవ్వాలి. అలా చేసుకుంటూ అది ఆచారంగా మార్చేశారు. ఉమ్. ఇప్పుడు నేను ఆ వ్యవస్థలో లేనని అనుకోండి, దానికి ఖండించాలి. అవును. ఆ వ్యవస్థలోనే ఉన్నాను అనుకోండి, ఇదే నిజం అని చెప్పాలి. ఉమ్. అందుకని ఆచారం వేరు, ధర్మం వేరు, ప్రయాణం వేరు. మీరు కామాఖ్య వెళ్ళే ఉంటారు ఎన్నోసార్లు. వెళ్ళాను. సో అక్కడ అంతా దశమహావిద్యల ప్రాశస్త్యమే వినబడుతుంటుంది మనకి, అంతే కదా? ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నంత కాలంలో ఇంతవరకు దేవతను ఎప్పుడు ఎవరు ప్రమోట్ చేయకూడదు, ఇప్పుడు దేవతను ప్రమోట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. దేవతను ప్రమోట్ లేటెస్ట్ గాడ్ కామాఖ్య అమ్మవారు. వాస్తవికంగా చెప్పాలంటేనండి, కామాఖ్య అమ్మవారి తంత్రంలో తెలియక ప్రయాణం చేసే చాలా కనపడుతున్నాయి. ఉమ్. అమ్మని దర్శించుకుంటే చాలు అన్నీ తీరిపోతాయి. నువ్వు ప్రత్యేకించిగా చేయాలనంటే అమ్మ సాధన చేసి ఉండాలి. ఓకే. మరి అమ్మ సాధన చేయాలంటే కామాఖ్య దేవత అనుగ్రహం నీకు ఎలా కలుగుతుంది? అమ్మ గురించి తెలియాలి, ఉమ్. తల్లి గురించి తెలియాలి, నువ్వు చేసే ప్రయాణం గొప్పదై ఉండాలి, ఆ అమ్మ అనుగ్రహం నువ్వు పొందగలగాలి, నువ్వు చాలా తేజవంతంగా ఉంటావు. ఈ చేసేటువంటి ప్రయాణం నేను ఎంత శాంతంగా చెప్పినా ఆ విధానాలన్నీ వేరేగా మనకు తెలియబడతాయి. అంటే దశమహావిద్యలో వామాచార పద్ధతులు పంచమకారాల స్థాయిలో ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా అవును. ఆచరణ చేసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు వేరు. గురువు అడుగుతాడు, నాయన విద్యలు ఎలా నేర్చుకుంటావు?
సాత్వికంగా నేర్చుకుంటావా లేకపోతే ఉగ్రరూపంగా నేర్చుకుంటావా? గురువు గారు నాకు ఎలా ఇచ్చినా కానీ ప్రసాదం ఒకటే అవుతుంది. సరేనైనా ఆ మనస్తత్వాన్ని బట్టి గురువు అది ఉపదేశం చేస్తారు. దీనిని గురువు చెప్పినటువంటి దాన్ని సాత్వికంగానూ ఉంటుంది, వేరే రూపంలో కూడా ఉంటుంది. దీన్ని మనం ఆచరణ కార్యాచరణ పెట్టేటువంటి విధానాన్ని బట్టి స్థితిగతులు మారిపోతున్నాయి. మరి ఆనాటి కాలంలో చెప్పేటప్పుడు ఇప్పుడున్నంత ఆర్భాటాలు హంగులు లేవు నాయన విద్యలో. మరి ఇప్పుడంతా నేను ప్రతి ఒక్కరూ తల్లి కోసం మాట్లాడుతున్నారు. అమ్మని ఆడిపోసుకోకూడదు ఎప్పుడు కూడా. చాలా పాపం ముట్టకట్టుకున్న వాళ్ళు అవుతాం. ఆ శక్తి స్వరూపం శక్తిపీఠం దేనికి సంబంధించింది? జన్మరహస్యానికి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి పీఠం. మరి ఆ స్థాయి గురించి మనం మాట్లాడాలంటే మన వయసు ఎంత అండి, మన అనుభవం ఎంత, మనం చేసే ప్రయాణం ఏంటి, జ్ఞానం ఎంత, ఇవన్నీ మనకు తెలియకుండా మనకు తెలుసుంది ఏదో మనం మాట్లాడేసి ఇట్లా అని అనుకుంటాం. ఆ తల్లి అనుగ్రహం సమస్త బీజాసంపుటి ఒక జన్మ సృష్టికి ఆధారభూతం. కాబట్టి మనం ఏమి చేసినా కానీ ఎలా చేసినా కానీ ఈ జన్మకు సార్థకత ఉంటేనే దాని పేరెత్తేటువంటి అర్హత ఉంటుంది తప్ప లేకపోతే అమ్మవారి పేరెత్తే అర్హత కూడా ఉండదు. అసలు కామాఖ్య ఆలయ ప్రశస్తి ఏంటి గురుగారు, ఆ ప్రాధాన్యత ఏంటి అసలు? అంటే దశమహావిద్యల్లో ఆధారభూతం శక్తి అనుగ్రహం, మంత్రసిద్ధికి అనుగ్రహము, తంత్రసిద్ధికి అనుగ్రహం ఉన్నటువంటి ప్రదేశం. కాబట్టి ఆ శక్తి అక్కడ ఎందుకు అనంటే ఏదైనా ఆరంభము అంటే ఎలాగైనా సరే ఆరంభం, సృష్టి ఆరంభం, వ్యక్తి ఆరంభం, విద్య ఆరంభం, మంత్ర ఆరంభం, తంత్ర ఆరంభం ఏదైనా కావచ్చు, ఒక ఆరంభానికి ప్రతీక, ఒక జన్మకు ప్రతీక. కాబట్టి అక్కడ కామాఖ్య అమ్మవారి చుట్టూ కూడా దశమహావిద్యల్లో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలు ఉంటాయి. ఇక్కడ మనం ఏ సాధన చేసినా, గురువు నుంచి ఏ మంత్రం తీసుకున్నా, ఎలా చేసినా ఆ దశమహావిద్యలో ఉన్నటువంటి అమ్మవార్లు పరిరక్షిస్తూ ఉంటారు అక్కడ. ప్రధానమైనటువంటి శక్తిపీఠం కాబట్టి ఈ పరిరక్షిస్తున్నటువంటి విధానంలో నాటి ఆచారాలను ఇప్పటికీ కూడా బలిహరణ రూపంలోనే సమర్పిస్తారు. అది ఆచారం. ఈ ఆచారాన్ని మార్చాలంటే ప్రభుత్వాలే ముందుకు వస్తాయిగా. ఆచారాన్ని ఎప్పుడు ఎవరు ఆపరు. కార్యాచరణలో నేను అది చేస్తున్నా అంటే నేను ఎంచుకున్న వ్యవస్థను బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు వామాచారం ఎంచుకున్నారు, వామాచారమే చేస్తారు. నేను దక్షిణాచారం ఎంచుకుంటే దక్షిణాచారమే చేస్తాను. వీటి కోసం ప్రజలను మభ్యపెట్టడం, పిల్లల్ని ఆపాదించడం, దీనికి దైవాన్ని ఆపాదించడం అనేటువంటిది సబబు కాదు. అందుకని కామాఖ్య అమ్మవారి సన్నిధానంలో కానీ, కామాఖ్య అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ తంత్ర విద్యలు, తాంత్రికులు చాలా మంది ఉన్నారు. అంటే క్షుద్ర విద్యలేనా గురుగారు? అంటే ఒకటి నాయన అపసవ్య దిశలో ప్రయాణం చేసేటువంటి వాటిని క్షుద్ర విద్యలు అని అంటారు. అంటే నా మాట మీకు కాస్త బాధ కలగవచ్చు గురుగారు. నేను మీకు నచ్చితే మీరు నాకు హారతి ఎలా ఇచ్చినా తీసుకుంటాను. మీ మీద నాకు ద్వేషం ఉన్నప్పుడు మీరు నాకు పంచభక్ష పర్వణాలు పెట్టినా మీరు నాకు శత్రువుగానే కనిపిస్తారు. అంటే చేసేటువంటి పూజా విధానాలు ఒక్కొక్క ప్రాంత సాంప్రదాయాన్ని బట్టి వస్తాయి. ఇప్పుడు మీరు నార్త్ సాంప్రదాయం వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి పూజలు చూస్తే ఇక్కడ మన సాంప్రదాయం వాళ్ళకి నచ్చవు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే మన పూజలన్నీ విచిత్రంగా కనపడుతుంటాయి. ఎక్కడైనా మీరు వెళ్ళొచ్చు. మనమే అంటున్నాం కదండి, అక్కడ బలులు జరుగుతున్నాయండి, దున్నపోతు బలేస్తున్నారు అని అంటున్నారు. అక్కడ సాంప్రదాయం, అక్కడ ఆచారాలు అంతే. నేను చూశాను గురుగారు, అయ్యగారు మందు తాగుతూ మొత్తం స్టఫ్ తింటూ పూజ చేస్తున్నాడు. అంటే ఇక్కడ కొన్ని మనం ఖండించాలి. ఇది తప్పని మనం చెప్పకూడదు. ఆచారాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే ఇవన్నీ ధర్మాల్లోనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ అంత ప్రాచుర్యం సంతరించుకోవడం, అంత గొప్ప వెలుగొందడం, ఆ ధర్మాన్ని మనం కాపాడుకుంటూనే వస్తున్నాం. మీకు ఇష్టం లేదు, మీరు కార్యాచరణ చేయగలిగే సామర్థ్యం ఉంది, ప్రయాణం చేయండి. మీరు ధర్మాన్ని కాపాడండి. ఎన్నో దారులు ఉన్నాయని అంటున్నాను నేను. వినకపోతే కత్తి తీస్తాం, వినేంత వరకు శాంతంగా దీవిస్తుంటాం. ఏదైనా కానీ యుద్ధం ఒకటే, ధర్మో రక్షిత రక్షిత. అందుకని ఏంటంటే మన ధర్మాలని మన శక్తిపీఠాల్లో ఆయా ప్రాంత వాసులను బట్టి, ఆయా ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను బట్టి ఏర్పడ్డాయి తప్ప ఇదే శాసనం, ఇదే ప్రామాణికం, ఇలాగే ఉండాలని మాత్రం లేదు. మంచి ఆన్సర్ ఇది గురుగారు. అట్లాగే పంచమకారాలు ఇంతమంది మీరు అన్నారు కదా, పంచమకారాల పద్ధతులు అని. దాంట్లో నాకు ఒక ఎవరు చెప్పారు నాకంటే, మైథునం చేస్తూ పూజ చేస్తారు లేదా మైథునం చేసుకుంటుండగా పూజ చేస్తారు అనేది, అది నేను ఒకసారి నాకు ఒళ్ళు జలధరించింది. ఏంటి ఈ స్థాయిలో పూజలు ఉంటాయా అని. పూజలు వేరునైనా, పూజలు వేరు. మీరు అడిగినది మైథున విధానం. అంటే చాలా పరమార్థాలు వస్తాయి.
మైథునంలో మనం డిక్షనరీలు చూస్తే అనేక పదాలు, కలయిక, అవును. సంభోగము, అవును. ఇట్లా రకరకాలు వస్తాయి. ఇక్కడ మీరు గమనించండి, పంచమకారాల్లో ఏమేమి ఉంటాయి? మనకి 5 మకారాలు అవును. చూస్తాం. అవి ఏమేంటి? అవి మద్యము, మద్యము, మాంసము, మాంసము, మైథునము, మైథునము, ముద్ర, ముద్ర. మద్యం. ఈ 5 రకాలని మనం చూసినప్పుడు అక్కడ ధర్మతత్వం ఏం చెబుతుంది? ఇవి నీవు తినేస్తూ, నువ్వు చేసేస్తూ, నువ్వు ఇలా ఉండు అని చెప్పదు. ఓకే. గురువు చెప్తాడు మనకి. ఓకే. గురువు సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడు, గురువు ఉత్కృష్ట స్థితి. ఆ ధర్మం మనకి తెలియచేసినప్పుడు, నాయనా ఇది వామాచార పద్ధతిలో నువ్వు చేస్తున్నావు, దీన్ని అధర్మంగా కానీ చేస్తే నికృష్ట చావు తప్పదు. కాబట్టి దేవీ దేవతల యొక్క ఉగ్రస్వరూపాన్ని నువ్వు చూడాలని అనుకుంటే ఈ ప్రయాణాన్ని దుర్వినియోగం చేయని ఉంటుంది. లేదు లేదు, నేను దేవిని శాంతమూర్తిగానే నువ్వు ప్రసన్నం చేసుకోవాలని అనుకోవాలి తప్ప ఎవరు ఉగ్ర రూపంలో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మనం రాక్షసులం అయి ఉండాలి. ఓకే. మనం రాక్షసులు అయితేనే ఎదుటోడు ఉగ్ర రూపం వస్తుంది. నేను శాంతంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు రాక్షసత్వం ప్రదర్శిస్తారు? జరగదు కదా. అందుకని ఈ మైథునం అనేటువంటి ప్రక్రియ కానీ, మద్యం అనేటువంటి ప్రక్రియలో కానీ, ఈ మాంసం అనేటువంటి ప్రక్రియలో కానీ, ముద్ర అనేటువంటి ప్రక్రియలో ఏం చేసినా కానీ తంత్రాలలో అత్యంత ప్రాముఖ్యతంగా వామాచారాలలో దానిని మనస్సంకల్పముతో ఓకే ఛేదించగలిగేటువంటి సామర్థ్యం ఉండగలిగితేనే వామాచారం అవుతుంది. అర్థం కాలేదు. అంటే ఒక మైథునము, అవును, ఒక మద్యము నువ్వు స్వీకరించకపోయినా, దాని జోలికి నువ్వు వెళ్ళలేకపోయినా, అది స్వీకరించినటువంటి తత్వాన్ని నువ్వు కలగలిగి ఉండాలి. అంటే ఒక మైథునం తీసుకుంటే అనుభవించమని కాదు అర్థం. మైథునంలో అనుభవించండి, సంభోగం చెయ్యమని అర్థం కాదు. సంభోగ ప్రక్రియ సాధనను నైవేదనగా సమర్పించమని అర్థం. ఇంకెప్పుడు నేను ఆ పొరపాటు చెయ్యను, ఇదే నీకు నివేదనగా సమర్పిస్తున్నాను అని చెప్పి పంచమకారాలు ఏమైతే ఉన్నాయో ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం, జ్ఞానం అనేటువంటి మహాజ్యోతిని వెలిగించుకోవడం కోసం ఈ క్రతువు చేస్తుంటారు. వీటిల్లో మనం అంటూ ఉంటాం, అంటే గురువు లేనప్పుడు, సాధన పరంపర సరిగా లేనప్పుడు, ఇప్పుడు నేను చెప్పేది కూడా చాలా మందికి నచ్చదు వాస్తవికంగా. ఎందుకంటే ఇవన్నీ స్వీకరిస్తేనే కదండి జరిగేదని. స్వీకరించమని ఎందులో ఉంది? ఇది స్వీకరించండి అని గురువు చెప్పారా? నైవేద్య నివేదన. ఇక్కడ మనం ఏది చేసినా కానీ ఈ ఆకారాలన్నింటినీ కూడా నివేదనగా సమర్పిస్తూ ఉంటాం. సమర్పించి నువ్వు తీసుకోమని కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి ఉగ్రభూతాలకు, దేవీ దేవతలను ఆవహించున్నటువంటి ఉగ్రభూతాలకు వామాచార పద్ధతిలో నువ్వు వీటిని నివేదనగా సమర్పించినప్పుడు అక్కడతో వాటిని త్వదించమని అర్థం. కాబట్టి నువ్వు చేయగలిగినప్పుడు వామాచార పద్ధతిలో దేవత సంతోషపడుతుందని ఉంటుంది. సంతోషపడను నువ్వు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. అందుకని మనం చెబుతుంటాం చాలా సందర్భాలలో, వామాచారంలో చేయండి కొన్ని పద్ధతులు నెరవేరుతాయి. ఏమిటండి వామాచార పద్ధతులు అంటే? నిత్యం మన ఇంట్లో ప్రతి ఒక్కరు చేసేవి ఇవన్నీ. మరి ఆటలు విడ్డూరం లేదే. మీరు మాంసం తీసుకుంటారు, మద్యం తీసుకుంటారు, రకరకాల చేతులతో హారణ్యాసాలు చేసుకుంటూ ముద్రలు వేస్తారు, మైథునాలు చేస్తుంటారు. మరి అది వామాచారమే కదా. మరి మీ జీవితాలు ఎలా ఉన్నాయి? వాస్తవికంగా ఆలోచించండి. అంటే ఒక దేవతను ప్రసన్నం చేసుకోవడం కోసం లేని కొన్ని విధానాలను ఆపాదించడం వలన కూడా పెడదారి పడుతున్నాయి. అందుకని వీటిని సాంప్రదాయబద్ధంగా కానీ మనం చూస్తే పంచమకారాలు దేవీ దేవతలకు నివేదనగా సమర్పించమనే చెబుతాం. అలా సమర్పించగలిగినప్పుడు దేవత ప్రసన్నమై తీరాల్సిందే. సవ్య దిశలో, అది అపసవ్య దిశలో అయితే క్షుద్రానికి దారితీస్తుంది. అందుకని క్షుద్ర పూజలు అండి అంటే నీకు అర్థం కానిదే క్షుద్రం, నీకు అర్థమైతే అది పూజగా. అందుకని ఇలాంటి చోట, ఇలాంటి సందర్భాలలో మైథునము అనేటువంటి ఒక చిన్న వర్డ్ తీసుకుంటే అనుభవించమని అర్థం కాదు. కాబట్టి ఆ కోరిక, ఆ భావాలు, ఆ తత్వాలు మనము దేహంతో నివేదనగా సమర్పించమని అర్థం. అంతే తప్ప మీరు చెప్పినటువంటి విధానం దేహంతో నివేదించమంటే దాన్ని కూడా తప్పు అర్థం చేసుకోవాలి. తత్వజ్ఞానంతో నివేదన సమర్పించమని అర్థం తప్ప కాదండి. అంటే అలా అనుకుంటే మీరు ప్రాక్టికల్ గా ఆలోచించడం, ఒకవేళ అదే వాస్తవం అయితే ఈ సంస్థల్లో ప్రతిదీ పనులు అయిపోతుంటే, అన్ని రకాలుగా అయిపోతుంటే, అలా అనుకుంటే ఈ రోజుల్లో మనం పెడదారి పడుతున్నటువంటి వాళ్ళని తప్పు పట్టక్కర్లా. మేము చేసేది అదేనండి అంటారు, ఈ ఆచారం ఆచారం అంటారు. మరి రెండు ఒకటి అవ్వకూడదుగా. ఒక దైవాన్ని చేరుకున్నప్పుడు ఏ దైవతత్వంలోనైనా సరే వామాచారంలో మద్యము, కుళ్ళినటువంటి పదార్థాల నుంచి కొన్ని రకాలుగా ఒక ద్రవ్యం సిద్ధమవుతుంది. కాబట్టి ఒక మనిషి అజ్ఞానం నుంచి జ్ఞానాన్ని చేరుకోవడం కోసం ఏ మార్గాన్ని అయితే ఎంచుకుంటాడో సాత్వికము, ఇది నువ్వు షార్ట్కట్లో ఎంచుకునేటువంటి మార్గం కాబట్టి ఎలా ఉంటుంది
అని చెప్పడంలో పరమార్థం. అది ఎంతైతే మత్తునిస్తుందో అజ్ఞానం కూడా నీకు అంతే మత్తునిస్తుంది అని చూపించడం కోసం ఒక పరమార్థం. ఒక జీవహింస ఎంతైతే ప్రమాదకరమో, ఏదైతే మనం చెయ్యకూడదో, ఒక ప్రాణిని ఇంకొక ప్రాణి బ్రతికుండగా చంపకూడదో ఏదైతే ఉందో దాంట్లో నివేదన చూపించడం కోసం ఇది కూడా ఒక పరమార్థం. అదే రెండోది ముద్రలు. ఒక మనిషిలో ఉన్నటువంటి భావాలను ఒక దేవతకు చూపించేటువంటి విధానంలో మనం చేసేటువంటి నిత్యక్రతువుల్లో మన చేతులు చేసేటువంటి భావాలు ముద్రలు ఇవన్నీ కూడా. ఈ ముద్ర అంటే తంత్రంలో మంత్రం ఉండదు, ఎక్కువగా ముద్రలే ఉంటాయి. ఈ ముద్రలతోటే సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని చేయగలిగేటువంటి ముద్రలతో, ఈ ముద్రలతోటే మైథునాన్ని కూడా, అంటే ఆ భావాన్ని తత్వాన్ని ఈ భావాలతో చూపించగలిగేటువంటి భావం ఇందులో ఉండాలి తప్ప స్వతహాగా నువ్వు కూర్చుని ఇదంతా చేసి అనుభవించి ఇలా చెయ్యమని ఉండదు. బతికించారు. అది ఇంకొకటి ఉందండి, ఇంకా ఇంతకంటే భయంకరమైన ఆచారం ఇంకొకటి ఉంది. యోని పూజ అని ఒకటి విన్నాను నేను. అంటే అవయవ పూజ, ముఖ్యంగా అందరు ఇదే చేస్తున్నారు యోని పూజ అని. అంటే నాకు తెలిసింది, ఒక షాప్ ఓనర్ ప్రతిరోజు షాప్ తెరిచే ముందు ఒక ఎంప్లాయీని అక్కడ కూర్చోబెట్టి ఆ యోనికి పూజ చేస్తున్నాడంట. అది తెలిస్తే నాకు ఆశ్చర్యపోయి, ఇట్లా కూడా ఉంటుంది నాకు. అమ్మ జగన్మాత స్వరూపిణి, ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఇప్పుడు సంధించేవి కాదు, వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనాగరికతతో చేసేటువంటి ప్రయాణాలు ఇవన్నీ వాస్తవికంగా. అంటే నేను కొట్టిపాడేస్తున్నాను, వీరేదో దాస్తున్నారు అనటానికి లేదు సుమా. వాస్తవం తెలుసుకోవాలి ఇక్కడ. అంటే నేను చెప్పేటువంటి విధానం ఆ ప్రయాణం ఇష్టం ఉన్న వాడికి బాగా నచ్చుద్ది, లేనటువంటి వాళ్ళకి నచ్చదు. కానీ ధర్మాన్ని తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఈ ధర్మంలో ఒక ప్రసవ నొప్పులు ఉన్నప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఒక డెలివరీ కోసం వెళ్తాం, అక్కడ ఏం జరుగుతుంది? ఆ వైద్యము, ఆ వైద్యుడు ఎవరైతే ఉన్నారో, వైద్యురాలు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రసవం పోసేటప్పుడు దాన్ని మనం తప్పుగా ఆపాదించగలుగుతామా? లేదు. అందుకని ఇక్కడ మంత్రతంత్ర యంత్రాలలో కూడా, తంత్రానుష్ఠానాలలో కొన్ని విధానాలు ఉన్నాయి. వాస్తవికంగా వీటి గురించి మనం మాట్లాడకపోయినా మీరు అడిగారు కాబట్టి నేను తెలియచేయాల్సి వస్తుంది. ఇది అడగడం కూడా జనంలో ఉండే ఒక అజ్ఞానాన్ని మీలాంటి వాళ్ళు చెప్తే అన్న పోతుందేమో. ఓకే. ఆకార నిరాకార మకార స్వరూపానికి మాత్రమే పూజ చేస్తారు. అంటే ఒక వ్యక్తిని నేరుగా కూర్చుండబెట్టి ఒక జ్యోతిని వెలిగించుకొని చక్కగా స్వరూపం మొత్తం కూడా, దేహాన్ని మొత్తం కూడా ఆ భావంతో, తత్వంతో భావించి మాత్రమే చేయగలిగేటువంటి పూజ ఈ పూజ. అంతే తప్ప నేరుగా అవయవానికి చేసేటువంటి పూజ కాదు. అంతేకాని దేహంలో స్పర్శతో చేసేటువంటి అవయవ పూజలు ఇది ఒక భాగం. అంతే తంత్ర మంత్రాలతోటి, మంత్రముద్రలతోటి చాలా జాగ్రత్తగా ఆ భావంతో చేయగలిగేటువంటి పూజగా చెబుతారు దీన్ని. మీరు చెబుతున్నట్టుగా ఆ విధానంగా చేసేటువంటి విధానం అయితే కాదు. ఓకే. అంటే అట్లా చేయకూడదు కదా, అట్లా చెయ్యరు. ఓకే, చెయ్యకూడదు కూడా. అంటే యోని పూజ అని మీరు అన్నారు కాబట్టి, జన్మనిచ్చినటువంటి అమ్మకే నేను పూజ చేస్తున్నాను అనుకునే ఒక ప్రసవానికి సిద్ధపడినటువంటి పురుటి నొప్పులు పడుతున్నటువంటి ఒక తల్లి ఎలాగైతే మనకు కనిపిస్తుందో, ఈ పూజ చేసినప్పుడు కూడా ఆ భావాన్ని పొందగలగాలి, ఆ తత్వాన్ని పొందగలగాలి. అప్పుడే దాని యొక్క విధానం వాళ్ళకి అర్థమవుతుంది తప్ప దీన్ని తప్పుదారిలో చూస్తే అది తప్పుగానే కనిపిస్తుంది. అంటే వాస్తవికంగా మీరు చెప్పిన వాటిల్లో, మీరు అడిగేటువంటి విధానాల్లో అక్కడ కాకరకాయ, ఇక్కడ కేకరకాయ అయిపోతుంది. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రామాణికం లేనటువంటి ఆలోచనలు, ప్రామాణిక గురువులు లేనప్పుడు, దాని యొక్క తత్వం సరిగా అర్థం కానప్పుడు ఇబ్బందులు పడేటువంటి విధానాలు ఇలాంటి ప్రశ్నలకే దారితీస్తాయి. దీని ద్వారా మేము చెప్పాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది. మేము ఎవరికైనా తెలియచేయాలనన్నా ఇది అని చెప్పలేము. అందుకని ఒక్క మాటలో కామాఖ్య అమ్మవారిని దర్శించుకుని రండమ్మా అని చెబుతాం. అయిపోయింది. అయ్యో అమ్మ నాకు దర్శనం కాలేదండి అని మొదలు పెట్టారా, ఇలాగే దారితీస్తుంది. అందుకని ఒక అద్భుతం అయితే ఉంది ఇందులో. సమస్త సృష్టిలోనూ కూడా దేహ నివేదన తప్పనిసరి, దైవానికి దగ్గరగా వెళ్ళాలి అని అంటే. అందులో కామాఖ్య తంత్రంలో ఒక విధానం ఉందండి. ఏ దేహం అయితే సమస్య అంటే తను తీర్చుకోలేనటువంటి సమస్యలు అధికమైపోతాయో అప్పుడు కామాఖ్య అమ్మే మోక్షం. అది ఏదైనా కానీ, అంతు చిక్కనది ఎంత పెద్దదైనా కానీ.
ఓకే. అందుకని ఈ దేహాన్ని నివేదనగా సమర్పిస్తున్నానమ్మా. బ్రతికున్న నాళ్ళు రకరకాల మత్తుతోటి, మాయతోటి, ముక్కతోటి, మైథునంతోటి రకరకాలుగా ఈ దేహం అంతా అనుభవించేస్తుంది. ఇక్కడతోటి వీటిని త్వజిస్తున్నాను. నువ్వు నాకు మోక్షాన్ని ప్రసాదించమ్మా. ఇదిగో ఈ ఆచారంలో నీ ముందుకు వచ్చానని చెబుతుంటాం. ఆ అర్థం అనమాట అది. ఆ పరమార్థాన్ని మనం తెలుసుకోలేకపోతే ఇక ఇలా పెడార్థాలు వెళ్ళిపోయి నానా యాగి అయిపోయి అవునా నిజమా అని చెప్పి ధర్మం చెప్పేవాడి మీద కూడా రాళ్ళు వేస్తుంటారు. కరెక్ట్. ఇలాంటిది ఇంకొక భయంకరమైన ప్రశ్న అడిగి మిగతావి మళ్ళీ మామూలు అడుగుతారు. అట్లా కడుపు తట్టుకోవట్లే ఈ ప్రశ్నలు అడగలేక. అంటే యాగాలు చేస్తుంటారు కదా గురుగారు. అయితే నాకు ఒక అతను చెప్పాడు, యాగంలో మనిషి అవయవాలు వేస్తారంట సమిధల్లాగా వేసి చేస్తారు అని విన్నాను. నిజమా గురుగారు అట్లా చేస్తారు? ఇవి పామారుద్రాచారాలని కొన్ని ఉన్నాయండి. మనిషి అవయవాలు వేయరు, అలా వేసేటువంటి ఉండవు. అందుకని కొన్ని ద్రవ్యాలని కొల్లబెట్టగా పులియబెట్టగా వచ్చినటువంటి వాటిని వేస్తారు. ఈ హోమాలన్నీ కూడా ఎడమ చేత్తో చేస్తారు, కుడి చేత్తో చేయరు. అంటే ఒక అశుభ కార్యానికి, ఒక దుర్మార్గానికి, ఒక దౌర్భాగ్యానికి, ఇలాంటివన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటివి, అసంపూరితమైనటువంటి ప్రయాణాలు, శత్రువుని తొలగించుకోవడానికి. తప్పు అంటే దుష్ట మనసుతో గాని మనం ఏ పని చేసినా గానీ అది అశుభం అవుతుంది. అశుభాన్ని ప్రత్యేకించి అక్కర్లా, మీలో దుర్మార్గంతో మీరు మంచి పూజ చేసినా అది అశుభం అవుతుంది. ఇది కూడా అలాంటిది. అలాంటి చోట ఇలాంటివి చేస్తారు కానీ అది ఇక్కడ లేవు, అటవిక ప్రాంతాలలో ఉంటాయి. అటవిక ప్రాంతాల్లో మనిషి మాంసంతో కానీ ఇతరాటలతో కానీ చెయ్యరండి. జంతువుల్ని వీళ్ళు వేటాడి ఏదైనా చేసుకుని ఉన్నప్పుడు ఆ ఉత్కృష్ట స్థితిని పొందడం కోసం కొన్ని రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు ఇంకా కూడా కొండ ప్రాంతాల్లో కొన్ని నడుస్తున్నాయి. వీటిని మనం అప్పుడప్పుడు చూసినప్పుడు మూఢనమ్మకాలుగా కొన్ని కొట్టిపాడేసి అలా కాదమ్మా అని మనం చెప్పడం కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మన వచ్చి యజ్ఞ యాగాదులు చేయలేరు. మనం ఏం చేస్తున్నా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి తెలిసిన ఆచారాల్లో అక్కడ కొయ్యదారులు, కొండదారులు, వారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ వారికి అవగాహన రీత్యా చెబుతుంటారు. ఇలా చేయాలి, ఇది చేస్తే నీకు మంచి జరుగుతుంది, ఇలా చేస్తే ఇది బాగుంటావు, ఇలా చేస్తే ఇలా చేస్తామని. ఇది ఏదో బాగుంది కదా అని చెప్పి మన వాళ్ళు కూడా అక్కడికి బయలుదేరి వెళ్తుంటారు. దాన్ని మళ్ళీ ఇక్కడ ప్రచారంలో తీసుకొస్తుంటారు. లేదండి, ఇంకా మారుమూల ప్రాంతాలలో ఇంకా వాళ్ళ ఆచారాలు వాళ్లే గురువులుగా ప్రకటించుకుని వాళ్లే గురువులుగా ఉంటూ వారు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఇలాంటివన్నీ మనకు తారసపడుతూ ఉంటాయి. అందుకని ఇవన్నీ కూడా మన ఆలోచనలను బట్టే ఆధారపడి ఉంటాయి, వేరేది ఏది కాదు. ఈహంలోకి వచ్చేస్తాను గురుగారు. ఇప్పుడు అంటే మీరు అన్నారు కామాఖ్య అమ్మవారిని ఏ రూపంలో కొలిచినా ఓకే పర్వాలేదు అన్నారు కదా. అసలు ఈ చాలా మంది చెప్పాను కదా, నేను రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా గెలవాలి, ఒక ఎంపీ అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి అని కొందరు కోరికలు ఉంటాయి. శత్రు భయం తొలగాలి, నాకు శత్రువు లేకుండా చేసుకోవాలి అని కొందరు, ఆర్థిక బాధలు తొలగిపోవాలని కొందరు. వీళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళంటే ఈ మార్గంలో ఈ వామాచార పద్ధతి కావచ్చు, దశ మహావిద్యల ద్వారా కావచ్చు, ఏం చేయాలి? మీరు పరిష్కారం చూపించకుండా వదిలిపెట్టారు మిమ్మల్ని. దీనికి పరిష్కారం కంటే మీరు మాకు పనిష్మెంట్ ఇచ్చినట్టే ఉంది. పోనీ పరిహారం చెప్పండి. ఎందుకంటే చాలా మందికి మేము చెప్పే బోధన ఒకటే నాయన, చక్కటి గురువుని ఆశ్రయించండి, అనుభవం ఉన్నటువంటి గురువుతో ప్రయాణం చేయండి, తెలియని విషయాలని తెలుసుకోండి, ఏదైనా అనుభవ సిద్ధితోటి అనుభూతిని పొందండి. వెనికిడి శక్తితో అనుభూతిని ఎప్పుడు పొందొద్దు. మంత్రాన్ని అనుష్ఠానం చేసి సిద్ధి పొంది గురువు యొక్క స్పర్శను మోక్షంగా చేసుకున్న తరువాతే మీరు ఏం చేసినా ఫలిస్తుంది. ఇదే కామాఖ్య తంత్రంలో ఉన్న రహస్యం. ఇది లేనటువంటి వాళ్ళు స్వయం ప్రకటితగా ఎన్నో రకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆ విన్యాసాలు చూసి ఇది నిజమని అనుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు చాలా మంది. ఇప్పుడు నేను ఇది చెప్పినా గానీ చాలా విచిత్రంగానే ఉంటాను. ఎంత సాత్వికంగా ఎక్కడ ఉందంటే అదే కదా. అందుకని ఏంటంటే ధర్మం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక చోట సామూహిక దశమహాయజ్ఞాలు చేశారు. అక్కడ కూడా వధ, జంతు బలు, అంటే అందులో పుస్తకాల్లో ఉంది చెయ్యాలని చేస్తున్నారు. అక్కడ గురువు ఉన్నారా? ఉండరు. అంటే ఏమో గురువు అంటే ఏంటో నాకు నిజంగా తెలియదు. అది కూడా చెబుతాను. ఇక్కడ మీరు అడిగిన వాటిల్లో ధనం కోసమో రాజకీయం కోసమో ఇంకో దాని కోసమో ఏదైనా అంటే కామాఖ్య చేసేయండి, నెరవేరిపోతుంది. ఈ దశమహావిద్యల అనుగ్రహం పొందితేనే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. కండిషన్స్ అప్లై.
అచ్చా. ఈ దశ మహావిద్యల్లో ఉన్నటువంటి అమ్మవార్ల అందరి అనుగ్రహం పొందితేనే ఆ శక్తిపీఠం యొక్క శక్తి మనకు ప్రసరణ జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఏ అనుగ్రహం దక్కలేదంట మోక్షం రాదు. వీళ్ళతో దర్శనం చేసుకుంటూ వచ్చేస్తుంటాం అంతవరకే. ఓకే. అందుకని దశ మహావిద్యల ప్రాముఖ్యత సంతరించుకున్న వాటిలో దశ మహావిద్యల్లో ఉన్నటువంటి గురువులు ఎవరైనా కానీ మనకు తారసపడితే వారితో ఒక్కసారి ఆశీర్వాదం తీసుకుని అయ్యేలా కామాఖ్య దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను, చక్కగా వెళ్ళి రండమ్మా అని అన్నారు అనుకోండి, వెళ్ళొస్తారు. దశ మహావిద్యల అమ్మవార్ల అందరూ అనుగ్రహం అక్కడ పుష్కలంగా ఉన్నట్టే. కాబట్టి వారికి ఏ సమస్యను అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అయిపోతుంది. ఓకే. ఓకే. పుస్తకాల్లో చదివి నేను వెళ్ళిపోయానండి, వాళ్ళు ఎవరో చెప్పారు వెళ్ళిపోయాను, ఎవరో ఇలా అన్నారు వెళ్ళిపోయాను. అందుకని అనుష్ఠాన సంధాన గురు సాంగత్యం అనేటువంటిది అమ్మవారితో మమేకమై ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇవి నెరవేరుతాయి తప్ప లేకపోతే నెరవేరం. మీరు అన్నట్టుగా ఏంటంటే రాజకీయాలకు కానీ అప్పులకు కానీ ఇతరేతరాలకు కానీ ఈ దశ మహావిద్యల్లో మార్గాలు ఉన్నాయా అంటే ఎందుకు లేవు? ఖచ్చితంగా ఉన్నాయి. ఏదైనా సాధించవచ్చు, ఏదైనా సరే సాధించవచ్చు, ఎలాగైనా సరే సాధించవచ్చు. అడ్డదారిలో సాధిస్తే అది అశాశ్వతమే అవుతుంది. శాశ్వతమైనటువంటి మార్గం ఏదైనా ఉన్నదా అంటే ఈ విద్యలోనే ఉంటాయి. ఈ విద్యలోనే ఉంటుంది. అది గురు ద్వారా జరగాలి, అది సరైన గురు ద్వారా జరగాలి. ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే గురుగారు, రైట్. సరే, ఇది ఒక వైపు అయితే ఇక మీరు చేస్తూ అంటే ఇంకొకటి, నేనేదో పీఠం పెట్టుకున్నాను, నేను ఈ యాగం చేస్తాను, మీ కోరిక నెరవేరిపోతుందంటే కుదరదు. కరెక్ట్. ఆ దేవీ దేవతను ప్రసన్నం చేసుకునేటువంటి యోగ్యుడు ముందే జరగాలి. అది అర్థం. అంటే యోగ్యుని పట్టుకోవడం ఎలా గురుగారు? దొరకరు నాయన. అది నాకు అప్పటి నుంచి తెలుస్తుంది. గురువుని పట్టుకుని నీ మనసులో ఉన్నటువంటి సంకల్పం నిజమైతే, నువ్వు చేరుకోవాలనేటువంటి తపన, మీ చుట్టూ ఉన్నటువంటి పరివార దేవతలు సంకల్పాలు గట్టిగా ఉంటే మీకు తెలియకుండానే గురువు మీకు తారసపడతారు. అన్ని జరిగిపోతుంటాయి. అంటే దేవత అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, మన మనసులో అనిపించడం వస్తుందంటే నీ చుట్టూ పరివార దేవతలు వింటూ ఉంటారు. అంత గొప్ప శక్తి ఆ తల్లి నామస్మరణలోనే ఉంటుంది. అది పట్టుకోవాలి. అద్భుతం, అద్భుతం గురుగారు. రైట్. మీ యొక్క సనాతన ధర్మ పరిరక్షణలో ఎంత దూరం ప్రయాణించారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు నేను సుమారున దక్షిణ భారతదేశం ఆల్మోస్ట్ దగ్గరలో కవర్ చేసుకుంటూ వచ్చాను. ఈ కవర్ చేసుకుంటూ వచ్చి సుమారు ఇప్పటికి 12 సంవత్సరాలు. ఓ మై గాడ్. అంత కాలినడకన వెళుతూ ఆశ్రమాలు చూసుకుంటూ మళ్ళీ మధ్యలో వస్తూ మళ్ళీ వెళ్తూ ధర్మ పర్యటన చేస్తూ ఈ భిక్షాటన చేస్తూ ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంది. మీ గురువులు ఎవరు గురుగారు? మా గురువులు తక్పిల్లే గారండి. ఓకే. వారి పరంపర మాకు కొనసాగుతూ ఉంది. వారి స్వహస్త్రాలతో ఇచ్చినటువంటి పీఠాలే మా స్థాపనలు. మాదంతా కూడా శాక్తేయ ఆగమనం, శాక్తేయ సాంప్రదాయం. మా సన్యాసి ధర్మం భారతీయ సాంప్రదాయం. ఎందుకు శాక్తేయ అని అడగొచ్చా గురుగారు? అది అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే అలా అని కాదు నాయన. ఉపాసన మనం ఏదైతే తీసుకున్నామో, ఉపాసన మంత్రం ఏదైతే మనం ఎంచుకున్నామో ఆ సాంప్రదాయంలోకి వెళ్ళడం. ఇప్పుడు నేను శైవంలో నేను తీసుకోగలిగితే అది ఈశ్వర సంకల్పం అవుతుంది. వైష్ణవ సాంప్రదాయంలో తీసుకుంటే అది. ఎందుకు అడిగారంటే మీరు కాలభైరవుని కూడా కొలుస్తారు, అది శివ స్వరూపం. ఇటు చూస్తే మీరు ఇక్కడ అమ్మవారు అంటున్నారు. అంటే ఏది అనేది నాకు కొంత కన్ఫ్యూజన్ వచ్చి అడిగారు. చాలా క్లారిటీ నాయన. జగత్ దృష్టి అంతా కూడా అమ్మే, ఆది పరాశక్తి. శాక్తేయం లేకుండా రెండు కూడా లేవు. అంతే. ఏ ఆగమనాలు లేవు, అమ్మ లేనిదే ఏ దేవాలయం లేదు వాస్తవికంగా. కరెక్ట్. అమ్మ లేనిదే మనకు జన్మే లేదు. మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు? అందుకని ఏంటంటే ప్రతిదానికి ఒక శక్తి మనల్ని ఎప్పుడు వెంటాడుతూ కాపాడుతూ ఉండాలి. ఉదాహరణ చెప్పాలంటే ప్రతి కుటుంబంలో తండ్రి కాలభైరవుడే బిడ్డలను భార్యలను కాపలా కాస్తూనే ఉంటాడు. మరి దేవి దేవతలను ఎవరు కాపలా కాస్తారు? అందుకని ఈశ్వరుడు చెబుతుంటాడు, నేను నేరుగా వచ్చి కాపలా కాయలేను, నా ఆరాం సంసాన్ని ఇక్కడ కొలువు చేస్తున్నాను. అందుకని ఈ క్షేత్రం మొత్తాన్ని కూడా కాలభైరవుడుగా, సమస్త విశ్వానికి కూడా కాలభైరవుడే. అందుకని అనంత విశ్వానికి కూడా కాలభైరవుడే. అందుకని విశ్వాసం కలిగినటువంటిది, అత్యధికంగా గ్రామాల్లో తిరగగలిగేటువంటిది, అంటే మరణాన్ని కూడా చూసి శబ్ద సంకేతాలను ఇవ్వగలిగేటువంటి జీవి ఏదైనా ఉందంటే శునకం. అందుకని అది ఆయన వాహనంగా. అందుకని శునకాలు ఎక్కువ శ్మశానంలో ఎక్కువ సంచరిస్తాయి. ఎందుకంటే ఆత్మలు వాళ్ళకే కనపడతాయి. చాలా అద్భుతంగా, అంటే చాలా బాగుంటుంది అది. ఆ వైభవం, ఆ చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని మనం చాలా ఏది కొట్టుబడేస్తే లేదు నాయన. సనాతన ధర్మంలో చాలా అద్భుతం. అందుకని మేము వెళ్ళేటువంటి ప్రయాణంలో కాలభైరవ ఎక్కడ కనిపించినా, కాలభైరవుడు దర్శనం ఎక్కడ కనిపించినా ఆయన అనుగ్రహం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఉదాహరణకు
మనం ఏదైనా గ్రామంలోకి వెళితే అవి భయంకరమైన రాక్షస తత్వంతో కూడుకున్నటువంటి మనుషుల మాదిరిగానే అవును అవి కూడా గ్రూప్ మీటింగ్లు వేస్తుంటాయి, రకరకాలుగా వేస్తుంటాయి. అవును ఈ సాధన సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే దారిస్తాయి. ఉమ్, అర్ధరాత్రి పూట మీరు శ్మశానంలోనికి వెళ్ళి ఆత్మ నివేదన చేసుకోవాలని అనుకున్న, అంటే ఈ దేహాన్ని నివేదన చేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఒక ఆత్మ కూడా సంకేతాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ భావాలతో ఉండేటువంటి కొన్ని సాధనలు జరుగుతుంటాయి ఇవన్నీ. అప్పుడు కూడా ఈ శునకాలన్నీ కూడా మన వంక విచిత్రంగా చూస్తుంటాయి. సంకేతాలు, ఉమ్, సంకల్పాలు ఇవన్నీ అంటే మనకు అర్థం కాని ప్రయాణాలుగా కనిపిస్తుంటాయి. కానీ సృష్టిలో ప్రతి జీవరాశికి ఇంకొక జీవరాశికి చాలా అనుసంధానాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోవటానికి చాలా లక్షల సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి. ఓహో. కానీ మనం ఆ పూర్వజన్మ వాసనలు ఎక్కడో పుట్టాం మనం. అందుకని ఈ జన్మలో 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా ఆ ప్రయాణాలే కొనసాగిస్తున్నాం. ఓకే. ఆ పరంపరలే వెళ్తూనే ఉన్నాం. నేనే దైవం, నేనే రాజు, నేనే మంత్రి అనుకోవటానికి లేదు. చాలా ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాల్లో మన ధర్మం మనకి ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. అందుకని ఇందులో కాలభైరవ ధర్మంలో ప్రతి కుటుంబానికి యజమాని కాలభైరవుడే. ఓకే. ఉమ్. కాదంటారా మీరు చెప్పండి? అంతేగా మీరు చెప్పిన దాని ప్రకారం అంతే. 100%. ఒక చెల్లెలకి అన్నయ్య కాలభైరవుడు, కాపాడాలా లేదా? అంతేగా. ఇంటి యజమాని ఎప్పుడు కాలభైరవుడే. అందుకని ఈ సమస్త సృష్టికి యజమానిలో కూడా కాలభైరవ తంత్రమే. సరే. అందుకని కాలభైరవుడికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంటుంది. ఓకే. మీరు హిమాలయాలకు కూడా వెళ్ళారా గురు? వెళ్ళాను నేను. ఓకే. మేము అక్కడ కొన్ని సంవత్సరాలు గురువులతో ప్రయాణం, సాధన, సాధు సంతులతో, అఘోరాలతో, రకరకాల, అచ్చా. అంటే భగవంతుని చేరుకోవటానికి ఎన్ని రకాలైతే ప్రయాణాలు ఉన్నాయో అన్ని రకాల ప్రయాణాల వారితో కూడా మేము ప్రయాణం చేసిన సందర్భాలు చాలా సంవత్సరాలు గడిచాయి. ఓకే. ఏదో ఒక ధర్మాన్ని ఎంచుకోవాలి. Correct. ఆ ధర్మాన్ని అనుభవించిన తర్వాత వాటిలోంచి ఒక ధర్మాన్ని ఎంచుకొని లోక కళ్యాణార్థం కోసం ఈ దేహాన్ని ధర్మం కోసం దాసోహం చేసి అమ్మవారి పాదాల చెంతన ప్రమాణం చేశాం. ఉమ్. అమ్మా, ఈ దేహం దేశం కోసం, ధర్మం కోసం సిద్ధమైపోయాను తల్లి. నీకోసం నేను ఏదైనా చేయగలిగేటువంటి సనాతన ధర్మం ఏదైనా ఉన్నదా అని అడిగితే నన్ను కూర్చోబెట్టు నాయనా అని అన్నారు. ఉమ్. నా దగ్గర శక్తి లేదమ్మా, నిన్ను ఎలా కూర్చోబెట్టాలమ్మా? నిన్ను కూర్చోబెట్టాలంటే చాలా ధనంతో కూడుకున్న, అవును. నా దగ్గర ధనం లేదమ్మా, ధనాన్ని మించినటువంటి సాధన అయితే ఉన్నది, ఆ సాధనతో నేను కూర్చోబెడతాను నాయన. తదాస్తు. ఇంకా అంతకన్నా వరం ఏం కావాలి? ఎంతవరకు వచ్చింది ఆలయ నిర్మాణం? ఆలయ నిర్మాణం ప్రస్తుతం నడుస్తుంది నాయన. ఉమ్. ప్రజెంట్ ఒక అమ్మవారి శక్తి స్వరూపంగా ఒక హరిద్ర స్వరూపాన్ని స్థాపించడం జరిగింది. ఓకే. అంటే ఆ తల్లి వైభవం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఉమ్. శుభసూచకం అంటే మనకి పసుపు. ఓకే. ఇక్కడ నేను నిర్మాణం చేసినటువంటి అమ్మవారి ఆలయంలో పసుపు కొమ్ములు దంచి పసుపు ఇచ్చే దేవాలయం ఇక్కడ ఎక్కడా లేదు. ఉహు. మన భారతదేశంలో మీరు ఎక్కడైనా ఎత్తుక్కోవచ్చు. అవును. పసుపు కొమ్ములను దంచి ఆ పసుపుతోటి అక్కడ అమ్మకి అభిషేకం చేస్తాం. ఉహు. నువ్వు ఏమి వజ్ర వైడూర్యాలు అక్కర్లా, నువ్వు ఏ సమస్యతోటి అన్నారా అమ్మ అన్ని రూపాల్లోనూ దర్శనమిస్తుంది. అందుకని ఇప్పుడు నేను తొలిగా నిర్మాణం చేసినటువంటి అమ్మ పేరు గండిపోచమ్మ. అచ్చా. ఆవిడని కాపలా కాసేది సప్తమాత్రికులు. ఉమ్. గమనించండి, ఎక్కడ గ్రామదేవత శక్తి స్వరూపానికి సప్తమాత్రికులు కాపలాదారులు ఉండరు. అవును. ఇక్కడ సప్తమాత్రికులు కాపలాదారులు చేస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూర్మావతారంలో త్రిశూలధారంలో అమ్మవారి ముందు కొలువయ్యి పోతురాజు ముందుంటాడు. ఎక్కడా లేదు. ఇది చిన్న దేవాలయం. ఎందుకంటే అమ్మవారి శక్తిని నిక్షిప్తం చేశాను అక్కడ. ఓకే. మా గురువులు మాకు ఇచ్చినటువంటి అంటే పరంపర. దేవాలయాల సముదాయమా? సముదాయం కాదు, ఒకటే దేవాలయం ఇది. ఆ. ఈ ఒక్క దేవాలయాన్ని దర్శనం చేసుకుంటే చాలు. ఉమ్. ఏ అంటే ఇంకా ఆలయ నిర్మాణం కొనసాగుతుంది అన్నారు కదా? అంటే ఒక దేవాలయం కాదు, సుమారు 72 దేవాలయాలు. ఆ. 72 దేవాలయాలు ఒకే ప్రాంగణంలో ఓకే. మంత్రతంత్ర యంత్ర స్వరూపాలుగా, ఓకే. ఈశ్వర తంత్రం శక్తి స్వరూపం రెండింటిని కూడా నిర్మాణం చేసి ప్రయాణం చేయాలనేటువంటిది మా చిరకాల వాంఛ. ఓకే. ఎందుకు అని అంటే దాని పరమార్థం ఉంది. వస్తు నేనేం తీసుకుని రాదు, అలాగని ఏది తీసుకుని వెళ్ళను. అమ్మ నాకు కాస్త విద్యనిచ్చింది, గురువులు నాకు మార్గాన్ని సూచించారు. నేను పుట్టినటువంటి ఈ పుడమ తల్లికి ఏదైనా ఒకటి ఇచ్చి రుణం తీర్చుకుని ఆ తల్లి గర్భంలోనే కలిసిపోవాలి. ఈ వెళ్ళేలోపు నేను చేయగలిగేటువంటి ధర్మబద్ధమైనటువంటి ధర్మకార్యం ఏదైనా ఉన్నదా అని అమ్మ కోసం ఎంతో శక్తియుక్తితో ప్రయాణం చేస్తే అమ్మ పాదపద్మాలు దర్శనం ఇచ్చింది ఉమ్. చాలు జీవితానికి. మరి ఇప్పుడు ఆ తల్లి అభయహస్తాన్ని స్వరూపాన్ని చూడాలనేటువంటి ఒక మహాసంకల్పంతో అమ్మ నాకు నిన్ను చూడాలని ఉంది, నేను ఇంత ఘోరమైనటువంటి తపశక్తి చేశాను, ఇంత సాధన చేశాను, నాకు ఏదైనా ఒక వరాన్ని ఇయ్యమ్మా అంటే నన్ను కూర్చోబెట్టునైనా నీకు ఆ దర్శనం ఇస్తాను. నాది ఒక సందేహం గురు. అడగండి.
మీరు గత 15 ఏళ్ళుగా భిక్షాటన చేస్తూ వస్తే ఇప్పటికి ఒక ఆలయం నిర్మించారు. మీరు ఇన్ని 70 ఆలయాలు ఎప్పటికి కట్టాలి, మేము ఎప్పుడు చూడాలి? ఈ దేహం ఆలయ నిర్మాణం చేసి వెళ్ళిపోతుంది నేను, చేయకుండా వెళ్ళను. ఓకే. ఎందుకంటే ఈ దేహానికి సంకల్ప బలం చాలా గట్టిగా ఉంటుంది. విరాళాలు తీసుకుంటారా? తీసుకోండి ఆయన, తీసుకోరు. భిక్షగానే ఇవ్వాలి. ఓకే. భిక్షగానే ఇవ్వాలి. మీరు వచ్చినప్పుడు మీరు నన్ను ఆహ్వానించవచ్చు. అచ్చా, ఓకే. అయ్యా మీరు భిక్షకు రండనే ఆహ్వానిస్తే మీ ఇంట్లో నాకు భిక్ష పెట్టి నాకు భిక్ష వేయచ్చు. అది కూడా జోలి పట్టే తీసుకుంటారు. ఓకే. దీనికి ఏ రసీదులు ఉండవు. ఏ రసీదు తీస్తే నేను విరాళం అవుతాను. అంతే కదా. నేను జోలి పట్టి భిక్షాటం చేశాను. ఎందుకు? నీ కర్మను నేను స్వీకరించాలి. భిక్ష వేయాలన్న ఆలోచన నీలో వచ్చిందంటేనే చాలు, జీవితం మారిపోయినట్టే. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని దాచుకున్న నాళ్ళు ఏమి చేయలేము. ఎన్నాళ్ళు దాచుకుంటాం? ఆ దాచుకుని గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయని బేరమాడతాం, అరటిపళ్ళని బేరమాడతాం, ఆకుల్ని బేరమాడుతూనే ఉంటాం. ప్రదక్షిణ చేసేటప్పుడు 108 చేయవే అంటే 70 సరిపోవా, 50 సరిపోవా అని అడుగుతాం. ఎన్ని చేసినా కానీ సమస్య అదే. మోక్షము లేనటువంటి గమ్యం కోసం నువ్వు ప్రయాణం చేసిన నాళ్ళు మనం ఇలాగే ఉంటాం. ఒక్కరోజు అద్భుతంగా బ్రతకండి, ఒక్కరోజు ఆనందంగా బ్రతకండి, ఒక్కరోజు అన్నీ అనుభవించి బ్రతకండి. కానీ ఆనందమైనటువంటి మరణం కావాలి. రోగాలతో కూడుకుని, భయాందోళనతో కూడుకొని, ఉక్రోషంతో కూడుకుని, రకరకాల యాగిలతో కూడుకున్నటువంటి మరణాలు మనకొద్దు. అద్భుతంగా బ్రతకాలి, చరిత్ర చెప్పుకోవాలి. చనిపోయాక అందరూ చెప్పుకుంటారు, అంతేగా. అక్కడికి వెళ్ళాక అందరూ చెప్పుకుంటారు. బ్రతికుండగా మన గురించి చెప్పుకోవాలి. నీ డబ్బు నాకు వద్దు, నువ్వేమీ నాకు ఇవ్వద్దు, నేను చేసే ధర్మ కార్యంలో మీరు సమిదవ్వండి, చాలు. రైట్. ఫైనల్గా చివరిగా హిందూ బంధువులందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను 2 చేతులు దగ్గరకు జోడించి హిందూ ధర్మానికి నేను చెప్పాలనుకునేటువంటి ధర్మం ఒకటి: సనాతన ధర్మాన్ని నమ్ముకోండి, అమ్ముకోకండి. అమ్ముకోవటం వల్ల పడుతున్నటువంటి అగచాట్లు మనం చూస్తున్నాం. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే అమ్మను కాపాడుకున్నట్టే. బ్రతికుండగానే తల్లిదండ్రులకు చితి పేర్చేటువంటి రోజుల్లో ఉన్నాం మనం. అలాంటి మనము పరోక్షంగా చేయగలిగేటువంటి ధర్మయజ్ఞం ఏదైనా ఉన్నది అని అంటే మన పూర్వీకులు ఆది కాలం నుంచి ఇచ్చినటువంటి పూర్వీకుల యొక్క ఆస్తిని కాపాడుకోవటమే. ఆ ఆస్తే సనాతన ధర్మ పరిరక్షణ. ధర్మో రక్షిత రక్షిత. రైట్. గురుగారు, మీరు గ్రామ దేవతల విశిష్టత లేదంటే గ్రామ దేవతల గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు కదా, ఏంటి అసలు ఈ గ్రామ దేవతల ప్రత్యేకత ఏంటి? సృష్టికి ఆదిమూలం, అక్కమంబల స్వరూపాలు, ఆదిపరాశక్తి అంశాలు, ఇవన్నీ కూడా గ్రామ దేవతలే. ఓకే. మనిషి మరణాంతరం ఏం జరుగుద్దో మనకు తెలియదు. అయిపోయిన తర్వాత స్వర్గాన్ని చూస్తాము, అక్కడికి వెళ్తాము, రకరకాలు చేస్తామని గురువులు మాకు చెప్పారు. గురువులు చెప్పిన వాటిల్లో ఆనందంగా బ్రతకండి, అద్భుతంగా బ్రతకండి, ఇదే స్వర్గం. ఎప్పుడు ఏడుస్తూ ఇతరులను అన్యాయం చేస్తూ ఒక అధర్మాన్ని ఆయుధంగా చేసుకొని దిక్కుమాలిన ప్రయాణాలన్నీ చేస్తుంటే ఇది నరకం. ఏది కావాలి? ఆనందకరమైన, శాంతంగా ఉండాలి, ఓర్పు సహనం ఆయుధం. ఇవి ఎవరికి ఉన్నాయి? గ్రామదేవతలకే ఉంటాయి. అందుకని గ్రామ దేవతలు ఉగ్ర స్వరూపాలు కదా. మీరు అడిగిన దానికి నేను చక్కటి సమాధానం తెలియజేస్తాను. గ్రామదేవత దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి అని అంటే ఒక మూఢనమ్మకం అండి. ఇప్పటికీ కూడా ఆవిడకి దగ్గరికి వెళ్ళకూడదండి. అవును. ఏదో ఒక బలి వేయాలి, వెళ్ళకూడదు, దర్శనం చేయకూడదు, అస్తమాటలు ఆవిడ్ని కదపకూడదు అని అంటారు. ఎందులో ఉంది? తీసుకురండి, ఎందులోనూ లేదు. అసలు ఆ తల్లి లేకపోతే గ్రామం ఏది? అందుకని మనిషి కాలం చేసిన తర్వాత ఆ దేహాన్ని సంపూర్ణంగా భూగర్భంలో కలపడం తప్ప అక్కడ ఉన్నటువంటి శివతత్వంలో మనం చదువుతాం చాలా సందర్భాల్లో. ఈశ్వర సంకల్పం కూడా అక్కడ ఉంటుంది. అందుకని శ్మశాన వాస అయినటువంటి ఈశ్వరుడు ఉగ్రభూతాన్ని ఊళ్ళోకి రాకుండా, ఊరు కకావికలం కాకుండా ఆయన అక్కడే శివతాండం వాడుతూ వాటిని అక్కడే ఆదమర్చేలా చేస్తుంటాడు. ఏదో ఒకటో రెండో తప్పించుకుని ఊళ్ళోకి వస్తూ ఉంటాయి, మహమ్మారిగా మారుతుంటాయి. ఇవే భయంకరమైనటువంటి రోగాలు. వీటిని ఆపడం కోసం అమ్మ పొలిమేరలో కూర్చుంటుంది. ఇదిగో ఈశ్వరా, నువ్వా అక్కడ ఉండు, ఈ లోపలికి రాకుండా నేను చూసుకుంటాను అని ఈవిడి కన్ను కప్పి కూడా ఊళ్ళోకి వెళ్తుంటాయి. అక్కడ కూడా ఇంకో దేవత ఉంటుంది సుమా, ఆవిడే శీతలాంబ అమ్మవారు, బుడ్రాయి. ఆ బుడ్రాయి అమ్మవారు ఆరోగ్య ప్రదాయిని. అందుకని గ్రామం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండి ఏ రోగాలు మహమ్మారులు అక్కడికి రాకుండా ఈ రోజుకి కూడా నాటు వైద్యం కానీ పురాతన కాలంలో ఉన్నటువంటి మందులు పసర్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు మనకి? ఇవన్నీ గ్రామాల నుంచే పుట్టుకొచ్చాయి.
ఆబ్వియస్లీ అక్కడి నుంచి వచ్చాయి అవును, అవును, ఇవన్నీ. అవును. అందుకని సీతలాంబ అమ్మవారు ఆరాధ్య దేవత వైద్యానికి అక్కడ. ఓకే. అందుకని ప్రతి గ్రామంలో ఉండేటువంటి నడిబొడ్డులో ఉన్నటువంటి బొడ్డురాయి వైద్యానికి ప్రతీక. ఆ తల్లిని ఆరాధిస్తే రోగాలు ఉండవు. ఉమ్, గ్రామదేవతను ఆరాధిస్తే సకల శుభాలే. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా. అందుకని గ్రామదేవత ఎక్కడైతే శోభాయమాయంగా వర్ధిల్లుతుందో, ఎక్కడైతే గ్రామదేవత అలంకార శోభాయంగా ఉందో, ఎక్కడైతే నిత్య కైంకర్యాలు అందంగా జరుగుతున్నాయో అక్కడ అన్యోన్యత బాగుంటుంది. ఓకే. కుటుంబ సభ్యుల యొక్క ఆప్యాయతలు బాగుంటాయి. ఉమ్, అందుకే మీరు ఎప్పుడన్నా గ్రామాలకు వెళ్ళి చూడండి, చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. అవును, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం? గ్రామ దేవతల నుంచి వచ్చింది. అందుకని గ్రామ దేవతల ఆలయం ముందు పోతురాజు ఉంటాడు, వాళ్ళ తమ్ముడు. అవును. అచ్చా, తమ్ముడా? ఆ, ఓకే. అందుకని ఒక అద్భుతమైనటువంటి పరివార బంధం ఇది. ఈ బంధాన్ని మనకు తెలియజేయడం కోసం గ్రామ దేవతలు ఖచ్చితంగా ఆరాధించి తీరాలి. అందుకని నేను ఎక్కడికి ప్రయాణం చేసినా, ఏ మూల ప్రాంతానికి నేను భిక్షాటనకి వెళ్ళినా గ్రామ దేవతల యొక్క వైభవాన్ని తీసుకొస్తాను. ఆ తర్వాత గ్రామ నడిబొడ్లో ఉన్నటువంటి శీతలాంబ అమ్మవారిని, ఊరి పొలిమేరలో ఉన్నటువంటి శ్మశానాన్ని, ఈ మూడు క్షేమంగా ఉంటే ఏ దేవి దేవతలతో పని లేదు. ఇంకోటి గురుగారు, ఊరి చుట్టూ పొలి అనే ఒక రక్తంతో తెలిసిన బియ్యాన్ని చల్లుతుంటారు ఊరి చుట్టూ. అప్పుడు బయటికి కూడా ఎవరు రానివ్వరు. నా చిన్నప్పుడు ఎప్పుడు చూసిన అవునవును. జ్ఞాపకం. ఇప్పటికే ఉంది. ఎందుకు అలా చేస్తారు? ఇప్పటికే ఉంది. అవునా? ఎందుకంటే నరదిష్టి, కనుదిష్టి అని పూర్వకాలంలో ఉండేవి. ఓకే. ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడంటే రకరకాల యంత్రాలు వాడండి, ఇది కట్టండి, అది కట్టండి, ఇలా చేయండి, అలా చేయండి అని అంటాం. ఒకప్పుడు ఇంటికి కొడుకు ఎక్కడి నుంచన్నా వస్తే తల్లి తిలకాన్ని ఆ నీళ్ళల్లో వేసి, కాస్త కాటుకుని తీసి నీళ్ళల్లో వేసి, కాస్త కుంకుమను వేసి, ఎరుపు నీళ్ళు చేసి, దిష్టి తీసి ఆ గుమ్మ ముందు, ఇంటి ముందు వేసేది. ఉమ్, ఇప్పుడు మహమ్మారులు, దుష్ట శక్తుల కోసం కొన్ని సందర్భాలలో దేవీ దేవతలకు సంవత్సరానికి ఒక్కసారి చేసేటువంటి బృహత్కరమైనటువంటి క్రతువులో ఆ తల్లి ఆడబడుచు కాబట్టి, ఉమ్, ఎవరు గ్రామదేవత అంటే గ్రామానికి ఆడబడుచు కాబట్టి, ఎలాంటి విద్వేషపూరితమైనటువంటి దారిద్ర్య దౌర్భాగ్యాలు ఏ దేహాన్ని ఆవహించకూడదు. ఓకే. అమ్మా నువ్వే నన్ను కాపాడాలి, నీకా నా రక్తాన్ని సమర్పించలేం అని చెప్పి ఎరుపు నీళ్ళని గ్రామం చుట్టూ వేస్తారు. ఓకే. పొలిమేర మొత్తం జల్లుతారు. రక్తమే చల్లుతారుగా? రక్తం చల్లుతారు. బియ్యం కలిపి ఏదో చేస్తారు. చల్లుతారు. దీన్ని బలిహరణ దానం అని అంటారు. అచ్చా. అమ్మా నేను నీకు ఇది సమర్పించాము, నీకు ఏ మోక్షం అయితే నువ్వు ప్రసాదించావో, ఏ జీవరాశికి అయితే నువ్వు ప్రసాదించావో అదే నీకు తను తర్పణమైనది అని తెలియచేస్తూ దానిలో కాస్త బియ్యాన్ని కలిపి ఈ ఓకే. ఓకే. క్రతువు అంతా చేస్తారు. Okay. అలా చేసినప్పుడు ఊర్లోనికి ఎలాంటి మహమ్మారి, దుష్ట శక్తులు రావు. Okay. దాని పరమార్థం తత్వంతో ఏం చెప్తామనంటే, నా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మంచి మనస్తత్వంతో ఉంటారు ఉమ్, కాబట్టి ఎవరు ఇక్కడ దుర్మార్గులు లేరు, అధర్మపరులు లేరు, అంతా యోగ్యులే. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం అందరి మీద ఉందని చెప్పడం కోసం చిన్న సంకేతం అది. ఓకే. ఓకే. ఇంకోటి చాలాసార్లు నేను చూశాను, భూలక్ష్మి కానీ అమ్మవార్లంతా నిర్లక్ష్యంగా అక్కడ రోడ్ల మీద పడి ఉంటాయి. ఎవరు పట్టించుకోరు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పట్టించుకుంటారు తప్ప రెగ్యులర్ గా పట్టించుకోరు. అలా అలక్ష్యం చేస్తే ఊరికి ఏమన్నా ప్రమాదమా? ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రళయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాయన? ఓకే. ప్రకృతి విలయతాండవాలు ఎందుకు చేస్తున్నాయి? రకరకాల యాగిలు ఎందుకు జరుగుతున్నాయి? అనేక రకాలైనటువంటి మందులు లేనట్టు రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఉమ్, దేవీ దేవతలను విస్మరిస్తే వినాశనమే. ఓకే. గుర్తుపెట్టుకోండి, దేవీ దేవతల్లో గ్రామ దేవతలను కానీ విస్మరిస్తే వినాశనమే. సంవత్సరానికి ఒక్కసారి పండగ చూపులాగా వెళ్ళి ఆషాఢ మాసంలో చేసే బోనాలు సమర్పించేటువంటి అమ్మవారు కాదు, ఉమ్, అతీతమైనటువంటి ఆది పరాశక్తి అమ్మవారు. అంత ప్రసాదం పెట్టలేమా, అంత దీపాన్ని పెట్టలేమా? రోజు వెళ్ళి చూడటానికి ఏమైంది? నీ ఊళ్ళో ఉన్న దేవాలయం నువ్వు చూసుకోవటానికే సమయం ఉండదు. ఎక్కడో ఉన్న దేవాలయానికి పొర్లు దండాలు పెట్టి వెళ్తాయి. ఎక్కడి నుంచి వస్తుంది మోక్షం? ఉమ్, అక్కడ అడుగుతారు, నీవు ఏ ఊరు నుంచి వచ్చావు? అలానా ప్రాంతం నుంచి వచ్చానండి. ఆహా, నీ నామధేయం ఏంటి? మరి నీ ఊరు గ్రామదేవత నీకు అనుగ్రహం ఉందని నేను ఎప్పుడు చూడలేదండి, ఆవిడ పేరేమిటో తెలియదండి. తదాస్తు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి సమస్యలు? ఉమ్, అందుకని ఏంటంటే మనం ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, చివరాఖరికి మన దేహం చేరుకోవాల్సింది అక్కడికే. కాబట్టి మూలాలను ఎప్పుడు వదలకూడదు. కరెక్ట్. ఆ తల్లి పెట్టిన భిక్ష ఈ దేహం. దీన్ని అర్థం తెలుసుకోగలిగితే ఇవన్నీ ఎందుకు? ఏం చేస్తాం తెలుసుకొని? కరెక్ట్. ఉద్యోగము, వ్యాపారము, రకరకాల వేట, ఎటుపోయినా ఏం చేసినా నువ్వు బాగుండాలని దీవించగలిగేటువంటి తల్లి నీ ఊరి చివరుంది. ఆ తల్లికి నీ ముఖాన్ని ఎప్పుడైనా చూపిస్తామా? అంత జాకెట్ ముక్క పెడతామా? అంత ప్రసాదం పెడతామా? ఆ తల్లికి చేసే అన్నదానంలో ఎప్పుడైనా పాల్గొంటామా? అంత సమయం లేదు. బిజీ బిజీ బిజీ. చివరాఖరికి వెళ్ళిపోతాం కదా 6x3. ఉమ్, అక్కడికి వెళ్ళిపోవాల్సింది అది ఖాయం. ఉమ్, మరి ఇవన్నీ ఎప్పుడు నిర్వర్తిస్తావు? ఉమ్. అందుకని గ్రామ దేవతకు బ్రతికుండగా ఎంతో కొంత సేవ చేయాలి. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా గ్రామాల్లో, అవునండి. ఏం చేస్తారు మీరు వెళ్ళి? అంటే ఈ గ్రామ దేవతలు దానికోసం. గ్రామ దేవతలు దానికోసం అంటే ఇప్పుడు నేను జోలు పట్టి భిక్షాటన చేసి ఉమ్, ఏ గ్రామ దేవత అయితే ఉన్నారో ఆ తల్లి యొక్క వైభవాన్ని తెలియజేస్తాను. అచ్చా.
ఏ తల్లి ఉన్నా, ఎందుకంటే మనకి సుమారు 111 మంది గ్రామ దేవతలు ఉన్నారు ప్రామాణికంగా. ఈ గ్రామ దేవతల్లో ఆయా వృత్తులను బట్టి ఆయా దేవతలు ఆవిష్కరించబడ్డాయి. వారి యొక్క విలువలు తెలియచేస్తూ ఆ గ్రామంలోనే నిద్రపోయి ఆ గ్రామంలోనే జోలిపట్టి భిక్షాటన చేసి ఆ గ్రామస్తులు మొత్తాన్ని నేను కట్టే దేవాలయానికి భాగస్వామ్యం చేస్తుంటాను. ఇందులో అక్కడ ఏదైనా కైంకర్యాలకో లేకపోతే నిత్య ఆరాధనలకు ఏదైనా ఇబ్బందులు అయితే నేను సహాయ సహకారాలు అందించడం, జీర్ణ వ్యవస్థకు వచ్చినటువంటి దేవాలయాలను పునరుద్ధరించడం, అక్కడ ఏదైనా అన్యమతం కానీ విపరీతంగా ప్రబలితే అంతా కూడా ఐక్యం చేయటం, దాని విధానాలు తీర్చిదిద్దడం, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలే జరుగుతూ ఉంటాయి. గోవుని పూజించాలి, గోవు మన దైవం, గోవు కామధేను అని మనం ఎన్నో రకాలుగా మనం పూజిస్తున్నాం, ఎంత చేస్తున్నాం కదా. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, మన భారతదేశంలో ఇవన్నీ చెప్పే బీజేపీ అధికారంలోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ల పాటు ఉంటుంది కూడా. అయినా సరే గోవుని జాతీయ ప్రాణిగా ఎందుకు ప్రకటించలేకపోతుంది? పార్టీల గురించి కాకపోయినా నాయన, అధికారం ఎవరైనా కానీ వ్యాపారాలు వాటి మీద ఆధారపడ్డాయి. వ్యాపారాలు వాటి మీద ఆధారపడ్డాయి. దీన్ని కూలంకుషంగా సూక్ష్మంగా చెప్పాలి అని అంటే మద్దతు, దాన్ని నిర్మూలించాలి అని అంటే ఆ ఆలోచనలు నిర్మూలించాలి, జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటే దాని మీద ఆధారపడి బ్రతికేటువంటి మద్దతులు మీకు అధికంగా ఉండి ఉండొచ్చు. అది ఎప్పుడైతే నిర్మూలన జరుగుతుందో ఖచ్చితంగా జాతీయ ప్రాణిగా ప్రకటిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు మహారాష్ట్ర తీసుకోండి, మీకు అక్కడ కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. మనకు కూడా ప్రకటిస్తారు. ఎందుకు ప్రకటించడం లేదని మీరు అడిగారు చూసారా, దానికి ఒక ఓటు హక్కుతో మనందరం కూడా ఒక ఓటు హక్కుతో ప్రభుత్వాన్ని మార్చగలిగే దమ్మున్నప్పుడు ఒక సనాతన ధర్మం అనేటువంటి ఒక ఆయుధంతో మన జాతీయ ప్రాణిగా ఎందుకు ప్రకటించుకునేలాగా ఐక్యతగా ఉండలేకపోతున్నాం? ప్రశ్నించుకోండి. బీజేపీ ఎందుకు చెప్పాను? అదే చెబుతున్నాను. ఒక ఓటు కోసమే సనాతన ధర్మాన్ని మీరు ఆయుధంగా మార్చుకుంటున్నారు. అదే సనాతన ధర్మ ఆయుధాన్ని గోప్రాణిగా మనం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాం అనేటువంటిది నేను అడుగుతున్నా. అందుకని గోవును పూజిస్తే, వెళ్ళి నమస్కరిస్తే గోవు జాతీయ ప్రాణి అవ్వదు. మనలో ఐక్యత కావాలి. సనాతన ధర్మంలో చతుర్మాయ పీఠాలు తలుచుకుంటే పెద్ద కష్టమేమి కాదు. ఇది నిజం. చతుర్మాయ పీఠాలన్నీ కూడా, అమ్నాయ పీఠాలన్నీ కూడా తలుచుకొని గోవు జాతీయ ప్రాణిగా ప్రకటించండి అని శాసిస్తే జరుగుతుందా? జరగదా? ఎంతసేపు ప్రభుత్వాలే శాసించగలిగేటువంటి స్థాయిలో సనాతన ధర్మం ఉన్నప్పుడు ఎందుకు జరగదు? అసలు గోసేవ లేదంటే గో పూజ ప్రాధాన్యత ఎందుకు చేయాలి? అన్నీ ఉన్నాయి కదా, ఎన్నో జీవులు ఉన్నాయి మన. ఎవరికి హాని చేయలేనటువంటి దేహం గోవు. గోవునే ఎందుకు పూజించాలి అని అంటే గోవులో ఉన్నటువంటి అత్యంత ప్రామాణికమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయా, ఏ గుడికి గోవుకి వెళ్ళక్కర్లా. గోవు దగ్గర కాసేపు నిలబడి గోవును అలా తాకి గోవు వదిలేటువంటి శ్వాస ఉచ్ఛ్వాసాల నడుములో నీ దేహాన్ని అక్కడ 2 నిమిషాలు ఉంచు, ఈ శారీరక రోగాలు చాలా పోతాయి. ఎంతో మనశ్శాంతి లేదా, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నాయా, గోసేవకి వెళ్ళి గోవు నిద్రపోతున్నప్పుడు ఆ పాదాలను పట్టుకుని కాసేపు వద్దు, వెంటనే మార్గం దొరికేస్తుంది. నువ్వు పిల్లల దగ్గర సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లేదు, ఒప్పులు, ఒత్తిడి, రకరకాల యాగిలతో ఉన్న భయపడి బ్రతుకుతున్నావా, కాసేపు గోశాలకు వెళ్ళి గోవుకు సేవ చేయి. అక్కడ ఉన్నటువంటి గోమయాన్ని కానీ, గోవు వదిలినటువంటి విధానాలు కానీ అదంతా ఆ ప్రదేశాన్ని అంతా శుభ్రం చేసి గోవుకు స్నానమాచరణ చేసి గోవుతో కాసేపు కాలం గడిపిరండి. మనకు కంటికి కనపడకుండా దైవత్వం నేను ఇందులో ఉన్నానని తెలియచేయగలిగేటువంటి ఏకైక ప్రాణి గోవని. అందుకని మన కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పి ఆకుకూరలు తినిపించేసి గోవుకి ఇలా నమస్కారం పెట్టేస్తే గో సంరక్షణ రాదు. గోవును మనిషిగా నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతావో, నువ్వు బ్రతకడానికి ప్రాణవాయువు అదే ఎప్పుడైతే అవుతుందో, ఎన్నో రకాలైనటువంటి ఈ రోజుకి కూడా విపత్తులు రాకుండా కాపాడుకోవడానికి యజ్ఞయాగాదులు చేయటానికి అందులో ఉపయోగించేటువంటి ఆజ్యం కూడా గోవు నుంచి వచ్చినట్లు. ఇలా అనేక రకాలుగా మనకు తెలియకుండానే నీ ఊళ్ళో పాడి పంటలు యోగంగా అద్భుతంగా పండటానికి కారణం కూడా గోవే. ఆ గోవుకు అనుగ్రహం కూడా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత ద్వారానే వస్తుంది. అలాంటి శక్తి స్వరూపం ఇదిగో నేను ఇందులో ఉన్నానని నేరుగా ఎందరో మంది గురువులతోటి ప్రామాణికాలతోటి తెలియచేస్తున్నా కానీ అది మనకు చెవిని పట్టక వదిలేస్తున్నాం. అందుకని గోవుని ఖచ్చితంగా పూజించి తీరాల్సిందే. సమస్త సమస్యలకు కూడా
తీర్చగలిగేటువంటి ప్రాణి ఏదైనా ఉన్నదంటే గోవే. అంటే సమస్యలు వస్తేనా గురువు గారు గోవును సేవించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యలు వస్తేనే భగవంతుడు గుర్తొస్తున్నాడు కాబట్టి తప్పదు. అవును. మీరేం చేస్తారు గురుగారు గో సంరక్షణ ఉద్యమం మీ ద్వారా ఏం జరుగుతుంది? నా ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సంవత్సరంలో ఒక్కొక్క నెల ఒక్కొక్క ప్రాంతానికి వెళుతూ అక్కడ గోవులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ గోవులన్నింటిని కూడా ఒక చోటకి తీసుకుని వచ్చి గోవులను చక్కగా గోసేవ అంటే గోవుని స్నానమాచరణ చేయించడం దగ్గర నుంచి వాటిని శుభ్రపరచడం దగ్గర నుంచి వాటి యొక్క గోమయం తీయడం దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా చేసి చూపిస్తూ గోవుని సేవించాలి. ఈ సేవించడం ద్వారా నేను ఈ స్థితిగతుల్లో ఉన్నాను. గ్రామంలో ఉన్నటువంటి మీరు కూడా ఒక రైతే చేస్తాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్ళరు? ఆవు పాలు కావాలితే అక్కడికి వెళ్తావు, మరి గోవు దగ్గరికి ఎందుకు వెళ్ళవు? కష్టాలు వస్తే దండం పెడతావు. ఇదేంటి ఇది? కష్టాలు వస్తే తీరుస్తాయని నమ్మకం ఉన్నప్పుడు గోవుని ఎందుకు కాపాడుకోవచ్చు కదా. అందుకని మనం ఏం చేస్తున్నాము, ఎన్నో ఉత్పత్తులు అండి, ఎన్నో రకాల అనుభూతులు ఉన్నాయి. అందుకని గోవు నుంచి వచ్చేటువంటి లాభాలు మనకు సమస్త మానవాళికి ఉపయోగపడేటువంటి విధానాలు, తద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులు, దానికి సంబంధించినటువంటి ప్రామాణికాలు అన్నీ కూడా తెలియచేస్తూ గోవును సంరక్షించాలి. దాని ద్వారా వచ్చేటువంటి ఆధ్యాత్మిక చింతనకు ఎలాంటి అయితే విధానాలు గోవు యొక్క అనుగ్రహం కలుగుతుందో అదేవిధంగా మనం ఇళ్లలోకి ప్రవేశం చేసినప్పుడు గోవుకు ముందే తీసుకెళ్తూ ఉంటాం మనం. మరి అలా కలిగేటువంటి విధానాలు అంటే ఒక దైవాన్ని నేరుగా చూడగలిగేటువంటి శక్తి ఎవరైనా ఉన్నారండి బ్రతికుండగా? గోవు మాత్రమే. మీరు దైవాన్ని చూడగలిగారు ఎప్పుడైనా? గోవు చూడగలుగుతాం. గోవుకి దైవం నేరుగా కనపడుతుంది. మన మనిషి భావం ఎలా కనపడుతుందో గోవుకి ఎలా కనపడుతుందా? అంత గొప్పది గోవు. అంటే నేరుగా దైవాన్ని చూడగలిగేటువంటి గోవును మనం చూస్తున్నాం. ఆ గోవును తాగితే చాలు కదండి. ఇప్పుడు నాకు భగవంతుడు కనిపించాడో లేదో నాకు తెలియదు, మరి నా కాళ్ళను మొక్కుతారు అంటే అర్థం ఏమిటి? ఆయన దేవుడు చూశారండి, దేవుడితో ప్రయాణం చేస్తారు. సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ దైవాన్ని చూడగలిగి వాటితో ప్రయాణం చేయగలుగుతున్నటువంటి జీవప్రాణి దగ్గరికి మనం చూస్తూ ఉన్నప్పుడు మొక్కడంలో తప్పే ఉంది. అందుకని గోవు సాక్షాత్తు భగవత్ స్వరూపమే, మనకు కనపడకుండానే మనల్ని కాపాడుతూనే ఉంటుంది. గోవులు బ్రతుకున్నాళ్ళు ఈ విశ్వానికి ఏం కాదు. గోవులు అంతరించిపోయా సమస్తం నాశనం అయిపోయి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా గోవు జాతీయ ప్రాణి జరిగి తీరుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వాలు అయితే మనం అనుకుంటున్నామో, ఏ ప్రభుత్వాలు చేయట్లేదని అనుకుంటున్నామో వాళ్ళకు ఖచ్చితంగా వారి నోటమ్మటాన్ని ఇవంతా కూడా జాతీయ ప్రాణిగా ప్రకటించబడుతుంది. ఆ రోజు దగ్గరలోనే ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఈ యొక్క అద్భుతమైన ఇంటర్వ్యూని. ఈ యొక్క గురువుగారి సంకల్పం నెరవేరాలి. మీరు ఏదైతే అనుకున్నారో ఆ సంకల్పం నెరవేరడం కోసం భక్తజనులందరూ మిమ్మల్ని ఆహ్వానించి ఇంటికి పిలిచి భిక్ష ఇస్తూ ఆ యొక్క అద్భుతమైన అమ్మవారి దేవాలయ నిర్మాణం పూర్తి కావాలి అతి త్వరలో. నేను కూడా అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. నమస్కారం. సో చూశారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.